ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ పిల్లలు కొద్దిగా జాగ్రత్త చూడాలి. నువ్వు బాగా స్పీడ్గా ఉన్నారు వీళ్ళు. ఎనివే, కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏమిటంటే అవి యాక్సిడెంట్ అయిందనుకోండి, చిన్న యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ అనేటువంటిది కొంతమంది వ్యక్తులకి, కొంతమందికి అవుతానే ఉంటాయి. కొంతమందికి దెబ్బ తగులుతుంది, పడతారు, మరలా అక్కడ పడతారు, మరలా అదే ప్లేస్లో దెబ్బ తగులుతుంది. కాలు విరుగుతుంది, అదే ప్లేస్లో ఇరగటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అట్లాగనే కొంత అనారోగ్యం అనేటువంటిది ఉంటుంది. ఆ అనారోగ్యం అనేటువంటిది కాన్స్టెంట్గా అలాగనే ఉంటుంది కొంతమంది జీవితాల్లో. చూడండి, మీరు ఆలోచన చేయండి. అనారోగ్యం అనేటువంటిది కాన్స్టెంట్గా అలాగనే ఉంటుంది. యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. నెలలైపోతే, సంవత్సరాలు అయిపోతే జరుగుతూనే ఉంటుంది. మ్యారేజెస్ కోసం చూస్తూ ఉంటాం. కొన్ని మ్యారేజెస్ చూస్తున్నప్పుడు వస్తూ ఉంటాయి, మ్యాచెస్ వస్తాయి, వద్దంటము, ఇంకోటి జరుగుతూ ఉంటుంది. మ్యారేజ్ సక్సెస్ అవ్వదు. ఒకవేళ కొంతమందికి మ్యారేజెస్ అయినా సరే, కొంతమంది వ్యక్తుల జీవితాల్లో చెప్తున్నాను, అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఆ యొక్క అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ సిక్నెస్ లేకపోతే డెత్ అనేటువంటిది, మరలా ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు. పురుషుడు కానీ స్త్రీ కానీ మరలా వారి జీవితంలో అలాంటి సందర్భం అనేటువంటి జరుగుతుంటుంది. మీరు చూడండి, చూసుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితంలో కాకపోవచ్చు, కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే వారి జీవితంలో ఒక రకమైనటువంటి సాడ్నెస్, ఒక రకమైనటువంటి విచారం అనేటువంటిది, ఒక రకమైనటువంటి బాధ, సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది వాళ్ళు పూర్తిగా సంతోషించలేరు, ఆనందించలేరు. ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్ కొంతమంది జీవితాలలో అలాగూ ఎలుబడి చేస్తూనే ఉంటుంది. నిరాశ, నిస్పృహ అనేటువంటిది. కొంతమంది ఎంతో కష్టపడతారు, ఎంతో సంపాదిస్తారు, దాన్ని ఎంజాయ్ చేయలేరు. చాలాసార్లు ధనం సంపాదించేటువంటి వారిలో, ధనవంతులైనటువంటి వారిలో కూడా సంపాదించినటువంటి దానిని తృప్తిగా కూర్చొని తినలేరు, తృప్తిగా ఖర్చు పెట్టుకోలేరు, బయటికి వెళ్ళి తృప్తిగా వేరే వారితో ఎంజాయ్మెంట్ అనేటువంటిది చేయలేరు. కుటుంబంలో కూడా ఆ యొక్క సంతోషాన్ని డబ్బు ద్వారా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ డబ్బు ద్వారా వాళ్ళు ఆనందాన్ని కుటుంబాల్లో పొందుకోలేరు. చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క సిక్నెస్ కానీ, ఈ యొక్క అనారోగ్యం కానీ, ఈ యొక్క యాక్సిడెంట్స్ కానీ పొందుకోలేకపోవటం, నిరీక్షణ అలాగునే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సాధించాలనుకుంటారు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, సాధించలేరు. ఏంటి కారణాలు అనేటువంటిది మనం చూస్తే, ఎందుకు ఇలాగ జరుగుతుంది? కొంత డిలే అయితే ఓకే, కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తికి తెలుసుది, ఆ కుటుంబానికి తెలుసుది, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నిరాశ అనేటువంటిది, ఆ బిట్టర్నెస్, చేదు అనేటువంటిది, ఆనందము, సంతోషము, సమాధానము, గంతులు వేయటం. ఒకవేళ గంతులు వేసినా హృదయపూర్వకంగా వేయలేరు. ఆనందం అనేటువంటిది వాళ్ళు పొందుకోలేరు. సమాధానం అనేటువంటిది ఉండదు. చేదు అనుభవం, చేదుతో కూడినటువంటి ఆ యొక్క జీవితాన్ని. ప్రియమైన ఎందుకు ఇవి అంటే, వీటి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఒక రకమైనటువంటి ఆ యొక్క కర్సెస్, శాపాలు అనేటువంటివి కుటుంబాల మీద పడుతున్నప్పుడు,
వ్యక్తుల మీదకు వస్తున్నప్పుడు ఈ యొక్క బిట్టర్నెస్ అనేటువంటిది, నిరాశ అనేటువంటిది, విచారం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది, బాధ అనేటువంటిది, సంతోషము లేకపోవడం అనేటువంటిది, విచారము ఉన్నా సరే ఎంజాయ్ చేయలేటువంటి తనం అనేటువంటిది ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి శాపాలు పడతా ఉంటాయి. ఇవి రకరకాలటువంటి శాపాలు. ఏవేమి రకాలైనటువంటి శాపాలు ఎలాగున మనుషులు మానవుల మీద పడతాయనేటువంటిది మనం చూస్తే, ఇప్పుడు వరకు మనం చూసింది భౌతికమైనటువంటి వాటి గురించి మాట్లాడాం. స్పిరిచువల్గా కూడా ఆత్మానుసారమైనటువంటి శాపగ్రస్తులుగా అయ్యేటటువంటి వారిగా ఉంటాం. అంటే మన జీవితంలో దేవునికి దూరస్తులైపోతాం, దేవుని నుంచి దూరస్తులైపోతాం. సైతానుడి యొక్క బాండేజెస్కి, సైతానుడి కింద మనం ఉండిపోతాం. వాడి యొక్క బంధకాల్లో ఉండేటటువంటి వాడు మనల్ని అణిచివేస్తున్నటువంటి జరుగుతుంది. అలాగనే మన హృదయము భక్తి చేసిన వారికి ఉంటాము, కానీ మన హృదయంలో ఆ కఠినమైనటువంటి తనం అనేటువంటిది కనపడుతుంది. మృదు స్వభావం ఉండదు, కఠినత్వము, మాంస హృదయం ఉండదు, కఠినము, గట్టిపడిపోయినటువంటి విధానం మన హృదయము అయిపోతుంది. సమాధానం అనేటువంటిది ఉండదు. రెస్ట్లెస్నెస్ అనేటువంటిది మనం పొందుకునేటువంటి వారిగా రెస్ట్లెస్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఎంత ట్రై చేసినా సరే ప్రియమైన వాళ్ళరా, ఎంప్టీనెస్, శూన్యం అనేటువంటిది, ఎంప్టీనెస్ అనేటువంటిది హృదయంలో కనపడదు. ఏం చేసినా సరే, ఎలాగున్నా సరే ఎయిమ్లెస్గానే మనం ఉండేటువంటి వారుగా ఉంటాం. గురి లేనటువంటి వారుగానే స్పిరిచువల్గా ఎలాగున మనం దేవునికి దూరస్తులయ్యేటప్పుడు మన హృదయం కఠినమైపోయి ఒక రకమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి వారిగా మనం ఉండిపోతాం. అలాగనే మనం చూసినట్లయితే ఇది స్పిరిచువల్గా. ఫిజికల్గా మనం ఒకసారి మనం చూసినట్లయితే రకరకాలైనటువంటి వాటిని మనం చూడవచ్చు. ఫిజికల్గా మనం చూస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రీతిలో నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది, మ్యారేజ్ చేసుకుంది, వేరే దేశానికి వెళ్ళింది భర్తతో పాటు, బిడ్డలు ఇద్దరు, పెద్ద కుమారుడు బాగా సెటిల్ అయ్యాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ మంచి జాబ్, అమెరికా వెళ్ళాడు, అక్కడ మంచి జాబ్, చదువుకున్నాడు, జాబ్. భార్యాభర్తలు కలిసి వేరే దేశానికి వెళ్ళారు. వేరే దేశంలో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత భర్త ఈ భార్యను ప్రేమించడం తగ్గించాడు. స్లోగా జరిగినటువంటిది ఏంటంటే, అతను మంచి వ్యాపారం చేస్తున్నాడు, చాలా సంపాదిస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. రోజు తెచ్చి ఆ గోడలకి, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలో దొంగలు ఎక్కువ, ఆ దేశంలోనే దొంగలు, గోడలకి చక్కగా బాక్సెస్ లాగా చేసి రోజు అందుట్లో పెట్టేటటువంటి వాడు డబ్బు. అంత డబ్బు సంపాదించేటువంటి వ్యక్తి ఇతను. ఇద్దరు బిడ్డలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క వ్యక్తి హోటల్కి ఒక అమ్మాయి రావటం ప్రారంభించింది. ఆ అమ్మాయితో ఇతను కాంటాక్ట్లోకి వెళ్ళాడు. ఆ కాంటాక్ట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ యొక్క వ్యక్తి భార్యను ప్రేమించడం మానేశాడు. కాంటాక్ట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వ్యతిరేకంగా వేరుగా చూడటం ప్రారంభించాడు. కుటుంబంలో ప్రేమ అనేటువంటిది తగ్గిపోయింది, సమాధానం అనేటువంటిది కోల్పోయినారు. సో చివరికి చాలా పెద్ద ఇల్లు, వాళ్ళకి 1/2 ఎకరం ఉండేటువంటి ఇల్లు, అంత పెద్ద ఇల్లు, 4 కార్లు, అలాంటి కుటుంబం ఉన్నటువంటి ఎంజాయ్ చేసేటువంటి కుటుంబంలో వెంటనే కొంటే నిదానంగా ఏమైపోయిందంటే, ఆ అమ్మాయిని బట్టి వీరిద్దరూ డైవర్స్ చేసుకున్నారు. చాలా పోట్లాట్లు, చాలా సంవత్సరాలు జరిగింది. చివరికి డైవర్స్. ఈమె జీవితం చూస్తే ఆమె పేరున కొంత ఆస్తి ఉంది, అది అమ్మి నేను బ్రతుకుతాను అని అనుకుంది. అమ్మాలని ట్రై చేసింది, అవలా. ఏదో ఒక ప్రాపర్టీ అమ్మింది, కొంత ధనం వచ్చింది. ఇక్కడ కాదు, నేను వేరే దేశంలోకి వెళ్ళి ఉంటానంది. ఆ దేశంలోకి వెళ్ళింది, ప్రాపర్టీ అమ్మినటువంటి డబ్బులన్నీ అయిపోయినాయి. అక్కడికి వెళ్ళి ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంది, ఆ వ్యాపారంలో సక్సెస్ లేదు. ఏదైతే ప్రాపర్టీ అమ్మిందో ఆ డబ్బు అంతా కూడా వృధా అయిపోయింది. మరలా ఇంకో ప్రాపర్టీ అమ్మాలనుకుంది, ఆ ప్రాపర్టీ తన జీవితంలో అమ్మలేకపోతుంది, ఆ సమస్యలతో ఇక్కిపోయింది. ఎప్పుడు చూసినా సరే మెసేజ్ చేస్తుంది నాకు, సారా ఐఎమ్ ఇన్ గ్రేట్ డిస్ట్రక్షన్,
చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నా, ప్లీజ్ ప్రే ఫర్ మీ. నేను చాలా బాధలో ఉన్నా సరే, నా కూతురు ఆ దేశం నుంచి నా దగ్గరికి నన్ను చూడటానికి వచ్చింది. కానీ నా భర్తకు తెలిసింది ఆ విషయం. నా కూతురునిక నా దగ్గర రావటం అనేటువంటిది అతను ఆపేసినాడు. తను నేను చూడలేనిక నేను ఎలోన్గా ఉన్నా, ఒంటరిని అయిపోయినాను. నా జీవితంలో సాడ్నెస్ సార్ ఎంతో ఉంది. అమ్మి నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఈ సాడ్నెస్, విచారముతో, ఈ దుఃఖముతో, బాధతో రాత్రులు నిద్ర లేదు సార్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. బీపీ పెరిగిపోతుంది, రకరకాలైన వ్యాధులు నాకు వచ్చేస్తున్నాయి. నేనున్నటువంటి దేశంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుంది సార్. నాకు చాలా బాధలో ఉన్నాను సార్. ప్రిపెట్టి వెళ్ళాలి. చూడండి, ఎలాంటి ఆస్తులు అంతస్తులు ఉన్నా అమ్మలేనటువంటి స్థితి. అంతకుముందు బాగానే ఉన్నారు, సమాధానం పోయింది. అక్కడ ఉన్నటువంటి ఆమె బెంగళూరులో ఒక చిన్న రూమ్ నాకు దొరికితే చాలు అనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఎంత దీనమైనటువంటి స్థితిలోకి ఆమె వెళ్ళిపోయిందో చూడండి. ఎంత బాధలో ఉంది. 11 గంటలకు మెసేజ్ చేస్తుంది, లేదంటే ఎర్లీ మార్నింగ్ చేస్తుంది, లేదంటే సార్ కెన్ ఐ కాల్ యూ ఫర్ ఎ మూమెంట్ అంటే. ఎంత బాధ, ఎంత దుఃఖము ప్రియమైన వాళ్ళారా. చూడండి, వీటన్నిటికీ గల కారణం ఆమె చెప్పేది ఏంటంటే, సంథింగ్ ఈజ్ ఫాలింగ్ ఆన్ మీ సార్. ఏదో శాపము నన్ను అలా నొక్కివేస్తుంది సార్. భౌతికంగా కానీ నా యొక్క అంతరంగంలో ఆ యొక్క వేదన, దుఃఖము, బాధ, నిద్ర లేనటువంటి రాత్రులతోనే నేను ఉండిపోతున్నాను సార్. ప్రిపెట్ వల్ల ఇలాగున మనం చూసినట్టయితే ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి కొంతమంది జీవితాల్లో. ఇలాగనే మనం చూసేస్తే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. రిజల్ట్ అనేటువంటిది ఉండదు పాపం. హార్డ్ వర్క్ చేస్తారు, వీళ్ళు చదివింది రాదు. హార్డ్ వర్క్ చేస్తారు, రాయలేరు, అక్కడికి వెళ్ళి మర్చిపోతారు. సీట్లు పొందుకోవాలనుకుంటారు, ట్రై చేస్తారు, వాటిలో జయం అనేటువంటిది ఉండదు. వివాహాల విషయంలో మనం చెప్పుకున్న రీతిలో అనేకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. అలాగనే కుటుంబంలో సమాధానం అనేటువంటిది పోతుంది, సైతాన్ని ఎత్తికెళ్ళిపోతాడు. ఇలాగ మనం చూసినట్లయితే పిల్లల యొక్క అనారోగ్యం, బిడ్డలేటువంటి వారికి అనారోగ్యగ్రస్తులు, వ్యాధిగ్రస్తులైపోతారు. ఎప్పుడు చూసినా సిక్నెస్ అనేటువంటిది కుటుంబంలో. ఎప్పుడైతే పిల్లలేటువంటి వారి సిక్నెస్ ఉంటుందో, సమాధానం అనేటువంటిది ఉండదో. జాబ్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే సక్సెస్ అనేటువంటిది ఉండదు. అలాగనే ప్రియమేటి వల్లరా స్త్రీలలో మిస్క్యారేజ్ అవటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. గర్భం దాల్చటం, గర్భం పోవటం అనేటువంటిది కూడా ఇలాగున జరుగుతాం అనేటువంటిది ఉంటుంది. మన యొక్క శరీరంలో కూడా ఆ వీక్నెస్ అనేటువంటిది, అనారోగ్యం అనేటువంటిది డ్యూటెరోనమీ ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 60 చిల్లర వచనాల వరకు అక్కడ ఇవన్నీ కూడా వ్రాసి ఉంటాయి. అయితే ఇవన్నీ మీరు ఒకసారి మీ యొక్క బైబిల్లో మీరు చూడండి. 28వ అధ్యాయంలో ఒక్కసారి మీరు ఆ 65వ వచనం చదవండి ఒకసారి. ఆ జన్మలలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలకి విశ్రాంతి కలదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు నీకు కలుగును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి రేయింబగళ్ళు భయపడదువు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమేటి వాళ్ళారా, అలాగనే 21, 22 మీరు చదివినారు. 27, 28 తర్వాత చదువుకోండి. 35వ వచనం మీరు చూడండి. మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుళ్ళు పుట్టించి నిన్ను బాధించును. 60, 61 వచనం కూడా చూడండి ఒకసారి. అన్నింటినీ రప్పించును, అవి నిన్ను మరి నీవు నశించే వరకు ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగుచేయను. దేవుని యొక్క వాక్యములో శాపాలు వ్రాస్తున్నాయి. చూడండి ఎందుకు ఇవి జరుగుతున్నాయి. చూడండి, స్పిరిచువల్గా ఉండేటువంటిది ఒకటి, భౌతికముగా ఉండేటువంటివి ఈ యొక్క చెడు అనేటువంటిది మన జీవితంలో జరుగుతుంది. యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి, అనారోగ్యం వస్తూనే ఉంటుంది.
ఎప్పుడు చూసినా పిల్లల్లో అనేక రకాలైనటువంటి తగ్గనటువంటి వ్యాధులతో ఉంటారు కుటుంబంలో. అసమాధానం అనేటువంటిది ఉంటుంది. నేను మొన్న మధ్యలో ఒక ప్లేస్లో నేను చూసినాను. మేము మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క టెంపుల్లో మేము సేవ చేసుకున్నామండి. చాలా ధనవంతులుగా ఉన్నామండి. ఇప్పుడు మా భర్తను చూడటానికి పట్టించుకునేటువంటి వాడు నాదుడే లేదండి. మా డబ్బంతా ఖర్చు పెట్టేశాం. మేము సిక్కైపోయాం. మా భార్య చెబుతుంది, నేను నడవలేను, నా భర్త సరిగ్గా తనకు ఆ రోగం ఏంటంటే లేవలేడు, చూస్తున్నాడు కానీ గ్రహించలేడు. చూడండి ఎలాంటి శాపం అనేటువంటిది ప్రియమైన వాళ్ళారా. ఒకదాని తర్వాత ఒకటి ఎమోషనల్గా మెంటల్గా ఈ శాపాలు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ మనం చెప్పేటువంటిది. శాపం అనేటువంటిది పడినప్పుడు దాని యొక్క పర్యవసానము అది మన మీద ఎలా పడుతుంది, ఏ రీతిగా ఉంటుందని మనం చూసినట్టయితే 28వ అధ్యాయం ఇప్పుడు మీరు చదివినారు కదా, 28వ వచనమే చదవండి మరలా ఒకసారి. వెర్రితనము చేతను గురుడితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను అప్పుడు గురిటివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు నీ మార్గంలో వర్ధల్లా చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకుని నేను తప్పించి వాడెవడును లేకపోవును. చూడండి మీరు భయము, చూడండి మీరు మెన్షన్ చేసుకోండి అక్కడ. భయం అనేటువంటిది, కన్ఫ్యూజన్ అనేటువంటిది 28వ అధ్యాయంలో 34వ వచనము 65వ వచనం. అలాగనే నిరాశ అనేటువంటిది, నిరాశ ప్రొవర్బ్స్లో చూస్తాం, సామెతలు 17:22లో మనం చూస్తాం. ఆ డిప్రెషన్ అనేటువంటిది, నిరాశ నిరాశ నిరాశ, ఎప్పుడు చూసినా నిరాశ, డౌన్ అయిపోతారు చాలాసార్లు. సంతోషకరమైన మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తాం. హృదయంలో వేదన అనేటువంటిది, అనారోగ్యం అలాగున మన మీద వచ్చేస్తూ ఉంటుంది ప్రిమిటివ్. అలాగనే హింసించి పీడించే ఆలోచనలు, మెంటల్గా కూడా మనకి భయం అనేటువంటిది వచ్చేస్తుంది. ఏమి చేయాలన్న కన్ఫ్యూజనే. అలాగనే సూసైడల్ థాట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఇక్కడి నుంచి నేను దూకేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇక్కడి నుంచి జంప్ చేసేయాలి, నేను సూసైడ్ చేసుకుంటే మంచిది, ఈ లోకంలో నాకు పరిస్థితి ఇంతే, నేను చనిపోతే మంచిది. ఎమోషనల్గా వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఇవన్నీ కూడా శాపాలు బట్టి, కర్సెస్ అనేటువంటిది మన మీద పడతాయి. కాబట్టి వీటి యొక్క పర్యవసానము ఇలాగ మన మీదకి రిజల్ట్ ఏంటంటే సంతోషం ఉండదు, అంతరంగంలో గందరగోళం. సంతోషాన్ని పొందాలనుకుంటాం కానీ మనం పొందనటువంటి వారుగానే మనం వెళ్ళిపోతాం. అలాగనే ప్రియపెట్టి వాళ్ళారా, మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలలో కూడా ఈ శాపానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ చూస్తాం. సంబంధ బాంధవ్యాలు అంటే రిలేషనల్లో కూడా ఉండేటువంటి ఆ యొక్క కాన్సిక్వెన్స్ అనేటువంటిది, ఆ యొక్క పరిణామాలు ఎలాగుంటాయంటే కుటుంబాలు సంతోషముగా ఉండవు, భార్యాభర్తలు విరిగిపోతారు, విడిపోతాం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈజీగా ఇవాళ రేపు జరిగేటువంటిది అదే. ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా సరే దేవునికి వాక్యానికి అనుగుణముగా ఉండటం ఉండదు, భార్యాభర్తలు కలిసి ఉండటం ఉండదు. ఒక్కసారి వారు కనుక జాయిన్ అయ్యారంటే నెలకు ఒకసారి విడిపోవాలా, సంవత్సరాలకు ఒకసారి విడిపోవాలా, వారి మరణానంతరము వారి కలిసి ఉండాలి. మరణము వరకు వాళ్ళు ఎడబాయినటువంటి వారిగా ఉండాలి, ఒకరినొకరు కలిసి ఉండాలి. వాళ్ళు మీరు చూడండి ఏమైపోతారు రిలేషన్స్, భార్యాభర్తల్లో ఆ విరిగిపోవటము, నలిగిపోవటము, విడిపోవడం అనేటువంటిది చాలా ఈజీ అయిపోయింది. కోర్టులు కూడా ఈజీగా ఇచ్చేస్తున్నాయి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా జరుగుతుంది. సో కాల్డ్ క్రైస్టియన్ నేషన్స్ అనుకుంటాం, అక్కడ స్టార్ట్ అయింది అసలు ఇదంతా. ఆయన డబ్బు ఖర్చు చేయాలంటే బట్టలు కొని పెట్టకపోతే డైవర్స్, ఫుడ్ సరైనటువంటి ఫుడ్ వండకపోతే డైవర్స్, చూడండి కావాల్సింది కొని పెట్టకపోతే డైవర్స్. ఆడపిల్లలు, యవనస్తులు ఏంటంటే ఆడపిల్లలు ఎలా అయిపోతున్నారంటే ఈ దినాలలో వీటికి ఎక్కువ అయిపోతున్నారు. ఈ స్నేహాలు చేసి లోకాన్ని ఎంజాయ్ చేసేటువంటి రీతిలో మగపిల్లలాము శరీర కార్యాల గురించి, ఆడపిల్లలు ఏమైపోతున్నారంటే వాళ్ళ దగ్గర ఉంటే డబ్బు లేకపోయినా ఏదో ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడతాం, ఆ వ్యక్తితో టార్గెట్ చేయటం, ఆ వ్యక్తి యొక్క
జాబ్ను బట్టి, అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి ఆ డబ్బులు లాగటం కొరకు, ఫుడ్ తినడం కొరకు, సినిమాలు షికారులు తినడం కొరకు, లోకంలో ఎంజాయ్ చేయటం కొరకు ఆ వ్యక్తులు ఎటువంటి వారితో అలాగున తిరుగుతూ ఉన్నారు. వీడికి ఏదో సమస్య వస్తుంది, అయిపోతుంది, కట్, మరలా ఇంకోటి క్యాచ్ చేస్తారు, అక్కడ వాడు దొరికిపోతాడు. ఇవాళ చూడండి ఎన్నెన్ని జరుగుతున్నాయి సమాజంలో. ఎన్నెన్ని మ్యారేజ్ అయిందంట, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఏదో బ్రిడ్జ్ మీద వెళ్తున్నారంట, ఫోటో దిగుతాం అనుకున్నారంట. చూశారుగా మీరు అంతా. ఆడు పాపం దాని మాట నమ్మేశాడు, ఆ అమ్మాయి మాట నమ్మేశాడు. మ్యారేజ్ అయ్యి కొంతకాలం అయినా గ్రహించలా ఆయన గారు. ఇద్దరు కలిసి దిగుదామని చెప్పి ఫోటో పెట్టింది, ఒక్క తోపు దోసింది, డామును పడ్డాడు కింద. ఎక్కడ పడ్డాడు? 30-40 అడుగులు కింద పడిపోయాడు. ఎక్కడ? నీళ్ళలో పడిపోయాడు. దేవుడు దయ వల్ల ఆ క్యాండిడేట్ మళ్ళీ బతికాడు. మరి ఇద్దరు కలిసి ఉన్నారో లేదో అనేటువంటిది డౌటే ఇప్పుడు. మరి చూడండి, జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తే మీకు చెప్తాం అనేస్తారు కదా. ఒక వ్యక్తి ఉన్నాడు, కొంతకాలం క్రితం ఉన్నాడు ఇక్కడ. నేను అతన్ని ఏదో బాగుపడవా ఇక్కడ అని ఏదో చేయమని చెప్పా. ఏదో వ్యాపారం, చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చిన్న వ్యాపారం చేసినటువంటి వ్యక్తి అటు ఇటు తిరుగుతుంటే ఈవి గారు ఫోన్లో టచ్ చేసింది ఒక వ్యక్తిని. టచ్ చేసి ఈయన ఎప్పుడైతే వెళ్తున్నాడో ఆ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు. ఈ క్యాండిడేట్ ఎప్పుడైతే ఊరు వెళ్తున్నాడో, వేరే చోట వెళ్తున్నాడో, ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పిలుస్తుంది. ఇక్కడికి వస్తున్నాడు, మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు. ఇది అంతా గ్రహించాడు, తెలిసింది భర్తకి. ఆర్గ్యుమెంట్ వచ్చింది భార్యాభర్తల మధ్య. ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు అమ్మాయిని 4 వేసి కూర్చోబెట్టాలి కదా. చేయాలా లేదా? చెప్పండి, ఊమనండి మీరు. లైన్ చేయాల్సినటువంటి బాధ్యత భర్తకు ఉందా? లేదు, భర్త తిరుగుతున్నాడు, భార్యకు ఉందా లైన్ చేయాల్సినటువంటి బాధ్యత? ఉంది. చెయ్యాలి, వారిని క్రమశిక్షణలో పెట్టాలి. నీకు తెలుసు కూడా మీ వాడు తప్పు చేస్తున్నాడు అంటే నువ్వు వదిలేస్తే ఎట్లా? నువ్వేం చేయాలి? ఓ తాడేయాలి, అవునా కదా? ఎటు వెళ్తున్నాడు అంటే అనుమానంతో కాదు, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇలాంటి మీకు క్లియర్గా తెలిసినప్పుడు, పాపము చూసినప్పుడు మనకేం రావాలి? కోపం రావాలి. తప్పు జరుగుతున్నప్పుడు మనం ఖండించాలి, పట్టించుకోవాలి, దాని నుంచి మనం విడిపించాలి, దానికోసం ట్రై చేయాలి. ఆ వ్యక్తి ఈ డిస్కషన్ మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగి వాడి కోపం చేంజ్ చేసాడు తెలుసా? అత్త సపోర్ట్ చేస్తుందని అత్తను చంపేశాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి విషయం. మరలా చెప్పాను నేను, అరే బాబు, చేయకున్నటువంటిది చేసేవరా నాయన, నువ్వు పశ్చాత్తాపడుపు, నువ్వు దాని విషయంలో రిపెంట్ అవ్వు. నరహత్య అనేటువంటిది భయంకరమైనటువంటి శాపం, అది నీ మీదకి వస్తుంది. దయచేసి నువ్వు రిపెంట్ అవ్వు, పశ్చాత్తాపడు, దాంట్లోంచి బయటికి రా, మారు మనసు మరలా పొందు అని చెప్పాను నేను. మారు మనసు పొందాడు ఇక్కడ క్యాండిడేట్. అంతకుముందు భార్యాభర్తలు ఇద్దరు పొందారు. కానీ కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ అమ్మాయి ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉండటం ఆమెకి ఇష్టం ఉండేది కాదు. చుట్టుపక్కల ఉంచడానికి ట్రై చేసేవాడిని, ఆ అమ్మాయికి ఇష్టం ఉండేది కాదు. ఇక్కడ నుంచి మూలకి వెళ్ళిపోతూ ఉండేది. మా నాన్న కూడా చంచి బేళ్ళని పెట్టుకుని ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు చెప్పారు, బాబు ఇటు రారా అంటే ఏం లేదు, మా ఆవిడండి వెనకాల సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా చేయకూడదు. ఎందుకు ఆమె పద్దాకట్టు వెళ్తుంది? దూరంగా వెళ్ళాలి, చర్చి నుంచి ఎందుకు దూరంగా వెళ్ళాలనుకుంటుంది అని గ్రహించాల్సినటువంటి బాధ్యత ఈ అబ్బాయికి ఉంది. కానీ వదిలేశాడు. ఇక్కడి నుంచి ఒక చోటికి వెళ్ళింది. అక్కడికి ప్రార్థనకు ఒక రోజు వెళితే ఈ క్యాండిడేట్ ఎక్కడో ఉన్నాడు. వాళ్ళ ఇంటి రూమ్లోకి వెళ్తే ఒక అబ్బాయి అక్కడ వస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది. మరి ఆ అబ్బాయితో అడిగితే ఏంటి ఈ అబ్బాయి అంటే, వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ అసమాధానం గమనించి అట్లా ఇక్కడ అయిపోయింది. మరలా ఇంకో చోటికి తీసుకెళ్ళింది. ఇక్కడ అయిపోయింది, స్టేటే మార్చేసింది, ఇంకో స్టేట్కి వెళ్ళిపోయింది. అక్కడ స్టార్ట్ చేసింది ఇంకో వ్యవహారం. చివరికి వాడు భార్యను కొట్టి సరిచేయటానికి బదులు అత్తగారిని చంపేశాడు. ఎంత దరిద్రుడు చూడండి, ఎంత భయంకరమైనటువంటి వాడు. మెడకాయ నరికేసాడు అంతే. జైల్లో పెట్టారు కొంతకాలం, తర్వాత బయటపడ్డాడు.
చూడండి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కారణము విడిపోతనం, దూరవతలు అవ్వటం, ఇలాగ నరహత్యలు జరగటం, సైతానిక కుతంత్రాలు ఎక్కడి నుంచో పడుతున్నాయి. అలాగనే ప్రియమేట్ వల్ల మనం చూసినట్లయితే ఈ యొక్క రిలేషన్స్ అనేటువంటివి తెగిపోతాం అనేటువంటిది, కుటుంబాలు విరిగిపోవడం. కొన్నిసార్లు చూడండి, పిల్లలు ఆడిటో వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఉన్నాయో లేదో కానీ చెప్పడాడు పిల్లడం బుడ్డాడు 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత తండ్రి కొట్టాలని చూస్తాడు, 2 దెబ్బలు వేసి వాడిని క్రమశిక్షణలో పెట్టాలనుకుంటాడు. వాడు ఉండడం చెప్పకుండా వెళ్ళిపోతాడు. చూడండి, మీరు ఇప్పుడు కనపడతాయి, బయట కనపడతాయి, కనపడటం లేదు, మిస్సింగ్. పేరెంట్స్ బిడ్డలేటటువంటి వారిని క్రమశిక్షణలో పెట్టాలని చూసినప్పుడు పిల్లలేటటువంటి వారు పారిపోతారు. వాడి కోసం ఎతకడమే ఎతకడం. మేము వెతికే వాళ్ళం ఒక కుర్రాడు గురించి. ఆ చర్చికి వచ్చేటటువంటి సంఘంలో ఉండేటటువంటి వాళ్ళు చక్కగా ఉండేవాడు కుర్రాడాడు, చల్లగా హైట్గా చక్కగా తెల్లగా ఉంటాడు. వాళ్ళ మదరు యమహా బండి కొనిపెట్టింది ఆడికి RX 100 కొనిపెట్టింది. మనాడు దాన్ని వేసుకుని తిరుగుతూ ఉండేవాడు, గాలి తిరుగుడు. వెళ్ళి ఆంటీ ఇట్లా అంటే ఆడు మరీ అని సర్దుకుంటూ ఉండేది ఆవిడ మొదట్లో. తర్వాత వాడు రోడ్లు ఏమన్నా పడి తిరుగుతుందో మిస్ అయిపోతూ ఉండేవాడు. మళ్ళీ అప్పచెప్పేది మాకు పని, అయ్యా ఆడు మిస్ అయిపోయాడు. చర్చిలో మేమందరం యాక్టివ్గా ఉండేవాళ్ళం. పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, ఏమండి ప్రార్థన చేయండి, మా వాడేటో మిస్ అయిపోయాడని. అంకుల్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఆడు ఎటు వెళ్ళాడు చూడండి ఆయన అనేవారు. ఆ బ్యారేజీ మీద వెళ్తుంటే సిగరెట్లు తాగుతా, షికారులు కొడతా అక్కడ పట్టుకుని మళ్ళీ వాడిని తెచ్చేవాళ్ళం మేము. పిల్లలు ఎట్టి వారు కొంతమంది పారిపోతూ ఉంటారు, ఎట్టిపోతారో తెలియదు. ఆ రిలేషన్స్ అనేటువంటిది ఎమోషనల్గా ఉండేటువంటి రిలేషన్స్ అనేటువంటివి పాడైపోతూ ఉంటాయి. కలహాలు అనేటువంటిది, ద్రోహం చేయటం అనేటువంటిది, కలహాలు అనేటువంటిది అవి ఎప్పటి నుంచో వస్తూ ఉంటాయి. కొన్ని కుటుంబాలు చూడండి, సొంత అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి, తర్వాత వాళ్ళ బిడ్డల మధ్యన గొడవలు ఉంటాయి, తర్వాత వాళ్ళ మనవళ్ళ మీద మధ్యలో కూడా గొడవలు ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా వచ్చేటువంటివి ఈ యొక్క కలహాలు అనేటువంటివి, ఈ క్రోధం అనేటువంటిది, ప్రియమైనటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే తరతరాలుగా సంక్రమిస్తున్నటువంటి పోరాటాలు. ఇవన్నీ కూడా తరతరాలుగా వస్తూ ఉంటాయి. అందుకని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది, చదవండి. ఆజ్ఞలు కనపడతాయి కదా, అక్కడ 5వ వచనంలో కనపడుతుంది. ఎన్ని తరాలు అనేటువంటి చూడండి ఒకసారి. తరతరాలుగా తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించుచు 1000 తరములు పాజిటివ్గా, నెగిటివ్గా 3-4 తరాల వరకు వారి మీద శాపాలు పడిపోతాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే తిరస్కరణ అనేటువంటిది జరగటం, తిరుగుబాటు అనేటువంటిది రావటం, విడిపోవటం, ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్, ఎమోషనల్గా వచ్చేటువంటి, రిలేషనల్గా వచ్చేటువంటి కాన్సిక్వెన్స్. అలాగనే మనం చూస్తాం కొన్ని కర్సెస్ మన మీద పడినప్పుడు ఆర్థిక సంబంధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ చూస్తూ ఉంటాం. పేదరికం అనేటువంటి దాంట్లోంచి తొలగిపోం, అలాగనే కంటిన్యూ అవుతూ ఉంటారు చాలా కాలం. అంటే ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా సరే చిల్లుగా ఉన్నటువంటి, ఏమంటారు దాన్ని, హోల్ పడినటువంటి సంచిలో వేసినట్టే కదా. ఎంత అందుట్లో వేసినా ఏమవుతుంది, ఎంత బియ్యం పోసినా ఏమైనా ఉంటాయి అందుట్లో? ఏముండవు అందుట్లో. ఆర్థిక సంబంధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ పడతా ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి పేదరికమైనటువంటిది ఎప్పుడు చూసినా కావాలి కావాలి కావాలి, ఎప్పుడు చూసినా నాకు అవసరం అండి, కొద్దిగా ఉంటే సహాయం చేయండి. అదివరకు అయితే కొద్దిగా ఒక 10,000 ఉంటే ఇవ్వు అనేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, సహాయం చేయండి, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా. పెద్దవాళ్ళు ఒక వ్యక్తి కనపడతా ఉండేవాడు. వైట్ అండ్ వైట్ కుర్తా వేసుకుంటాడు 5ంటికి, సాయంత్రం 5ంటికి వైట్ అండ్ వైట్ మంచి కళ్ళజోడు పెడతాడు. అసలు చూస్తే మంచి పెద్ద పొలిటీషియన్ లాగా ఉంటాడు. పక్క వస్తాడు, నువ్వు బస్ స్టాప్లో ఉంటే నువ్వు దగ్గరకు వస్తాడు. కెన్ యూ అరేంజ్ 5 kgs ఆఫ్ రైస్ అంటాడు. చెవిలో చెప్తాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. కెన్ యూ అరేంజ్ 5 kgs ఆఫ్ రైస్ ఆర్ కెన్ యూ గివ్ సమ్ మనీ అంటాడు. బ్లాక్ ఇది స్పెక్స్, వైట్ అండ్ వైట్, ఎప్పుడు ఐరన్ చేసిందే, మళ్ళీ పాతవి కాదు మనాడు.
ఏ రోజన్నా చూడండి ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఉండేటట్టు వాడు. చూడండి, ఎప్పుడు చూసినా కొంతమంది ఇవ్వండి 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 ఇవ్వండి. జీతము చినిగిపోయినటువంటి సంచి ఎంత వేసినా సరే అందులో నిండదేక. ఎటు వెళ్తుంది అది? ఎటుపోద్దో తెలియదు. చూడండి, ఇవన్నీ కూడా ఆర్థికంగా కర్సెస్ వలన వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు జరుగుతూ ఉంటాయి, శాపాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఎంత వచ్చినా సరే ఆస్తి నష్టం అనేటువంటిది, ఆస్తి నష్టం. నిన్న మేము మన వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్తే రాజు వాళ్ళ ఇంటికి కింద ఆయన గురించి చెబుతున్నారు. చాలా ధనవంతుడంట. మనాడు నాట్యం వేయాలని, డ్యాన్స్ చేయాలని, సినిమాల్లోకి వెళ్ళాలని ఆస్తి అంతా అమ్మేస్తున్నాడంట. చాలా ఆస్తిపరుడంట. ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాడు. ఉన్న ఆస్తి అంతా అమ్మేస్తున్నాడు. ఆస్తి అమ్మేసుకుని డ్యాన్స్లు వేసినా, సినిమాలకు వేసినా వేరే విషయం. అప్పులు కూడా చేసేయలేడంట మనాడు. ఇంకా సైతాన్ని చూసారు ఎలా చేసేసిందో. అప్పులు కూడా చేసి మనాడు సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు. ఉన్నదంతా అమ్మేశాడు. పొలాలు అమ్మేసి ఉంటాడు మనాడు. ఇళ్ళు అమ్మేస్తారు, పొలాలు అమ్మేస్తారు. కొంత ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఈ దగ్గరలో ఉంటాడు. నాకు తెలిసి ఒక నెలలో 2 కోట్లు వచ్చినాయి. మళ్ళీ 15 రోజుల తర్వాత సార్ ఒక 50,000 ఇస్తారా అంట వచ్చాడు నా దగ్గరికి. నాకు తెలిసే నా కళ్ళ ముందు 2 కోట్లు వచ్చినాయి ఆయనకి. తర్వాత అడిగా ఆయన స్నేహితులను అడిగా, ఏం జరుగుతుంది? మనాడు 2 కోట్లు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేశాడు అన్న. లేదు సార్, మనాడు గుర్రపు పందాలకు వెళ్తాడంట. ఎక్కడికి వెళ్తాడు? గుర్రపు పందాలకి. ఏం చేస్తాడు? ఎవరినో ఒక క్యాండిడేట్ని చూస్తారు, ఆ ఊర్లోనో, ఆ రాష్ట్రంలోనో, లేకపోతే ఆ సిటీలోనో ఒక్కడిని చూస్తాడు. అటు ఇటు వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటారు, ఈ ఇల్లు చూసారా, గుర్రపు పందాల మీద కట్టాడు ఈడు జమీన్ చూసారా, గుర్రపు పందాల మీద సంపాదించాడు అని ఎవడో చెప్తాడు. ఈడు కూడా ఉన్నదంతా ఆడాము గుర్రపు పందాల మీద ఇల్లు కొన్నాడు, పొలాలు కొన్నాడు. ఈడేం చేస్తున్నాడు? ఉన్నదంతా గుర్రపు పందాలు పెడుతున్నాడు. మొత్తం అయిపోతాడు. ఇది కర్స. శాపం అనేటువంటిది, ఇది శాపం. ఉండదని ఆర్థికమైనటువంటి శాపం, ప్రియమైనటువంటి ఆస్తి నష్టం. ఎంతో ట్రై చేస్తారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వృధా అయిపోతూనే ఉంటుంది. ఎంత కష్టపడినా సరే, ఎంత పని చేసినా సరే ఫలాలు అనేటువంటివి చూడరు. ఆర్థికంగా డౌన్ అయిపోతాం. ప్రియమైనవారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, స్పిరిచువల్గా ఈ యొక్క శాపాలను బట్టి కాన్సిక్వెన్సెస్ చూస్తాం. ఫిజికల్గా ఉండేటువంటి వాటిని మనం చూసాం. అలాగనే ఎమోషనల్గా ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్, అలాగనే రిలేషనల్గా అంటే సంబంధ బాంధవ్యాలలో వచ్చేటువంటి వాటి విషయంలో వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, ఫైనాన్షియల్గా ఆర్థిక సంబంధమైనటువంటి కాన్సిక్వెన్సెస్. అర్థమైందని నేను చెప్తుంది. శాపం అనేటువంటిది మన మీద పడినప్పుడు అది ఆర్థికంగా అవ్వచ్చు, ఎమోషనల్గా అవ్వచ్చు, ఫిజికల్గా అనారోగ్యం కానీ, మ్యారేజెస్ విషయంలో కానీ, ఎగ్జామ్స్ విషయంలో కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం అనేటువంటిది కానీ, వివాహాలు అవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా మన జీవితంలో ఆ యొక్క కాన్సిక్వెన్సెస్, ఆ యొక్క శాపాలను బట్టి మన మీదగా పడేటువంటి ఆ యొక్క పర్యవసానం, వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చూసినట్లయితే సోషల్ కాన్సిక్వెన్సెస్, సోషల్గా జరిగేటువంటివి. మనకి ఆపోజిట్గా ఒకడు ఉంటాడు, వాడు ఎదురుగా మనం లాస్ అయిపోతూ ఉంటాం. వాడు ఎనిమిగా ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం నీకు ఎనిమిగా ఉంటాడు. నువ్వేం చేసినా వాడికి గిట్టదావు. వాడి ముందే నువ్వు ఓడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నీకంతా ఏమంటారు, కీర్తి ప్రతిష్ట ఉంటుంది. నీకు సమాజంలో నీ గురించి బాగా తెలుసు, కానీ సమాజంలో నువ్వు ఓడిపోతావు అనేటువంటిది జరుగుతుంది. ఉన్నటువంటి కీర్తి అనేటువంటిది కోల్పోయేటువంటి వాడికి అయిపోతావు. అణిచివేత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. ప్రియమైన వాళ్ళారా, అణిచివేయటం అనేటువంటిది అణిచివేస్తూ ఉంటారు. ఇతరుల ముందు మనల్ని తలెత్తుకునేవాడుగా చేస్తాడు, కానీ దేవుడు తలదించుకునేవాడుగా చేయడు. నువ్వు గొప్పవాడుగా చేయాలని దేవునికి ఉద్దేశం, కానీ నువ్వు అణచివేస్తున్నావంటే, అణచివేయబడుతున్నావంటే సంథింగ్ అనేటువంటిది ఉన్నది. ప్రియమైన అలాగనే అవమానము, తిరస్కరణ, బహిష్కరణ, కుటుంబాల్లో బహిష్కరించేస్తారు కొన్నిసార్లు. రానివ్వరు. తిరస్కారం అనేటువంటి జరుగుతుంది. ఇదన్నీ సమాజంలో ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్. ఇవన్నీ కూడా
ఎందుకు ఈ శాపాలు వస్తాయి, ఎందుకు మనం వీటిని బేరు చేస్తాయి, ఎందుకు మన మీద పడుతున్నాయి ఇవి అనేటువంటిది మనం చూసినట్లయితే ఒకసారి మీరు గమనించండి. ఎక్కడైతే ఏ కుటుంబాలలో అయితే ప్రిమిట్ వల్లరా డిజొబీడియన్స్ అనేటువంటిది ఉందో, దేవునికి అవిధేయులుగా ఉంటున్నటువంటి వారుగా ఉన్నారో, ఎక్కడైతే ఐడాలట్రీ అనేటువంటిది ఉన్నదో, ఎక్కడ కుటుంబాలలో మనం చూసినట్లయితే చూడండి, తాతలు ముత్తాతలు వాళ్ళల్లో ఐడాలట్రీ అనేటువంటిది, విగ్రహారాధన అనేటువంటిది ఉన్నట్లయితే చూడండి, నిర్గమాకాండం దాకా మనం చదువుకున్నాం. అట్లాగనే మీరు చూడండి ఒక్కసారి, ఎందుకు దేనిని శాపగ్రస్తుడు ఆమెనండి ఆమెనండి అంటారు. చూడండి ఒకసారి, మీరు ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం ఓపెన్ చేయండి. 27వ అధ్యాయము 15వ వచనం నుంచి నిదానంగా ఒక్కొక్క వచనం చదవండి. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటు నుంచి వాడు శాపగ్రస్తులను ఎలుగెత్తి ఇశ్రాయేలులందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను. ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది? శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటు నుంచి వాడు చేసేటట్టి వాడు శాపగ్రస్తుడవుతాడు. రెండో చదవండి 16వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ, తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? హానర్ చేయాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. మనం తల్లిదండ్రులు ఎటువంటి వారిని సన్మానించకపోయినట్లయితే మనం ఏమవుతాం? దీర్ఘాయుష్ ఉండదు, శాపగ్రస్తులైపోతాం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వాళ్ళు ఎంతటి ఎలాగున్నా సరే నీ పరిధులలో వారిని నువ్వు ప్రేమించాలి. నీ పరిధులలో వారికి కావాల్సిన చూడాల్సిన బాధ్యత నీది. తల్లిదండ్రులటువంటి వారిని నిర్లక్ష్యము చేయువాడు నిర్లక్ష్యం చేయకూడదు. పేరెంట్స్ని వారిని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత. వారి విషయంలో ప్రిమిట్ వాళ్ళారా మనం కనుక తప్పు చేసినట్లయితే శాపం అనేటువంటిది వచ్చేస్తుంది. పేరెంట్స్ని నువ్వు రెస్పెక్ట్ చేయి, హానర్ చేయి. అలాగనే వారి విషయంలో వారి ప్రార్థన చేయి. సమస్యలు ఉంటాయి ఏ ఇంట్లో అయినా సరే. వివాహాలు అయిన తర్వాత పేరెంట్స్ నుంచి కుమారుడికి కానీ కుమార్తెతో కానీ, వాళ్ళు కోడల విషయంలో కానీ, లేదంటే అల్లుడి విషయంలో కుమారుడు విషయంలో కానీ సమస్యలు లేవా అనేటువంటిది లేదు. వస్తాయి, అవి ఆ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వచ్చినా సరే వారిని రెస్పెక్ట్ చేయటము, వారిని పట్టించుకోవాలంటే బాధ్యత నీది. గమనించండి ప్రియమైన వారు, గమనించాలి దీని విషయంలో. పేరెంట్స్ని పట్టించుకోవాలి. నీకు ఎంత అడ్డొచ్చినా సరే వారి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన బాధ్యత నీది. చాలాసార్లు ఒక తండ్రి 70 సంవత్సరాల వయసులో కుమారుడి దగ్గర ఉన్నాడు. భార్య చనిపోయింది, ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడి దగ్గర కూర్చుని ఆ రోజున కాఫీ తాగుతా ఇద్దరు బయట కూర్చున్నారు. బయట కూర్చుని తండ్రి కుమారుడు కలిసి ఒకే సోఫా మీద కూర్చుని చక్కగా సిప్ చేస్తా కాఫీ తాగే టైంలో వాళ్ళకున్నటువంటి గ్రిల్ మీద ఒక చిన్న పక్షి వచ్చిందంట. వచ్చి అలా కూర్చుంది. కూర్చున్నప్పుడు తండ్రి కుమారుడిని అడిగాడు, అదేంటి అన్నాడంట. అది ఒప్పించుగా అన్నాడు కుమారుడు. మరలా ఒక సిప్ తాగారు, ఇద్దరు చేశారు. మరలా అదేంటి అన్నాడంట కుమారుడిని. అప్పుడు కుమారుడు ఏమన్నాడు, అది పిచ్చుక అని ఆపేశాడు. అయిపోయింది. మరలా ఇంకో సిప్ తాగిన తర్వాత అదేంటి అన్నాడంట. అర్థం కావట్లేదా నీకు, చెప్పే కదా అన్నాడంట. ఏమని? పిచ్చుక అన్నా కదా అన్నాడంట. మరలా తాగాడు. నాన్న అరే అదేంట్రా అన్నాడంట. ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, బుద్ధి ఉందా లేదా, నీకు మైండ్ ఉందా లేదా అన్నాడంట. గట్టిగా అయిన తర్వాత అలా కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళాడు. తండ్రి ఉండాడు. రూమ్లోకి వెళ్ళి తన సూట్ కేసు ఓపెన్ చేసి సూట్ కేసులో నుంచి ఆయన రాసుకున్నటువంటి డైరీని తీసుకొచ్చి, నాన్న ఇది చదవరా అని పెట్టాడు పక్కన. తిట్లు తిన్నాడు కదా కుమారుడు దగ్గర నుంచి.
నాన్న చదవరా అన్నాడంట. నేను నా కుమారుడు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వరండాలో కూర్చుని వాడు పాలు తాగుతున్నాడు, నేను కాఫీ తాగుతున్నా. అప్పుడు గ్రిల్ మీద ఒక చిన్న పక్షి వచ్చింది. ఆ పక్షిని నా కుమారుడు డాడీ అదేంటి అని అడిగాడు. అరే నాన్న అది ఒక రకమైనటువంటి బర్డ్ రా, దాన్ని ప్యారెట్ అంటారా అని చెప్పా. మరలా ఒక సిప్ తాగిన తర్వాత కుమారుడు మరలా అడిగాడు, డాడీ అదేంటి నాన్న అన్నాడు. అదేంటి అన్నాడు. నాన్న అది ప్యారెట్ రా అని చెప్పా. మరలా అయిన తర్వాత డాడీ అదేంటి అన్నాడు. అప్పుడు నేను ఒక చెయ్యి వాడి మీద వేసి నాన్న ఇది ప్యారెట్ అని చెప్పా. మరలా ఒక సిప్ తాగిన తర్వాత మరలా అడిగాడు, నాన్న అదేంటి? అప్పుడు నేను చెప్పాను, 2 చేతులు అలా పట్టుకుని అది ప్యారెట్ నాన్న. అలా 28 సార్లు నా కుమారుడు అడిగాడు. నేను ఆన్సర్ కరెక్ట్గా చక్కగా సంతోషంతో ఆనందిస్తూ నా కుమారుడు అనేటువంటి ప్రశ్నకు ఆనందిస్తూ నా కుమారుడికి నేను జవాబు చెప్పా. అది చదివిన తర్వాత వాడికి అప్పుడు అర్థమైంది తండ్రి ప్రేమ. అలాగున కౌగులించుకుని సారీ డాడీ నేను ఇలా ఉద్రేకంగా మాట్లాడినందుకు అని తండ్రిని క్షమాపణ అడిగాడు. చూస్తారా ఆ యొక్క ప్రేమ అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా, తండ్రి యొక్క ప్రేమ. చాలాసార్లు మనం ఏమవుతామంటే ఆ ప్రేమ నుంచి దూరస్తులైపోతాం. అయినా సరే పర్వాలేదు, కానీ పేరెంట్స్ని పట్టించుకునేటువంటి విషయంలో మనం రెక్లెస్గా కానీ వాళ్ళు తృణీకరించేటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఒక నీకు తండ్రినిచ్చాడు, తల్లినిచ్చారు. తల్లి తండ్రి లేనటువంటి వారు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు. వారి ప్రేమను నువ్వు రుచి చూడాలి, వారి ప్రేమను నువ్వు ఎంజాయ్ చేయాలి. ఆ లైఫ్లో నీ లైఫ్లో ఆ ప్రేమ అనేటువంటిది నువ్వు ఎలాగూ నీ తండ్రిని నువ్వు అలా చూసుకున్నావు, నీ తండ్రిని ఎలా పట్టించుకున్నావు, నీ ఎలా తండ్రిని తల్లిని ఎలా కేర్ చేసావు. నీ జీవితంలో నీ బిడ్డలేటువంటి వారు దాన్ని చూస్తారు. నువ్వు తండ్రిని పట్టించుకునేటువంటి రీతిలోనే నీ కుమారుడు నిన్ను పట్టించుకుంటాడు. 100% నేను చెప్తున్నా చూడు. నీ తల్లిని నువ్వు చూసేటువంటి రీతిలో, ఒకవేళ అత్తైనా మామైనా సరే, నీ అత్తను నువ్వు చూసుకునేటువంటి రీతిలో రేపు నువ్వు అత్త అవ్వబోతున్నావు, రేపు నువ్వు మామ అవ్వబోతున్నావు. నీ యొక్క అల్లుడు కానీ నీ కుమార్తె కానీ నీ కుమారుడు కానీ సేమ్ రీతిలో నువ్వు ట్రీట్ చేస్తారు నిన్ను. 100% ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ లైఫ్. కాబట్టి ఒక పేరెంట్గా నీవు నీ బిడ్డలిచ్చిన వారిని పట్టించుకో. అది వారు నిన్ను చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. రేపు నిన్ను వాళ్ళు పట్టించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పేరెంట్స్ని నువ్వు హానర్ చేయి, రెస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వు. అలాగ మనం చేయకపోయినట్లయితే ప్రియపెట్టి వాళ్ళరా ఈ యొక్క శాపాలు మన మీదకి వస్తాయి. ఇది 2వ విషయంలో మనం చూసినాం. 3వ చదవండి ఒకసారి. తన పొరుగు వాని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమెన్. పొరుగు వాని సరిహద్దు రాయిని, పొరుగు వాని యొక్క సరిహద్దు రాయిని నువ్వు తీయకూడదు. తీసావా శాపం వచ్చేస్తుంది. నీది కానటువంటి దాన్ని నువ్వు ఆక్యుపై చేయకూడదు. ఒక అడుగు కూడా నీది కాదది. చూడండి, అహాబు ఏం చేసినాడు? ద్రాక్ష తోట కావాలన్నాడు. ఎక్కడ? ఎవరిదే? నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలి. నాబోతుకున్నది ఎంత ఉంది? కొద్దిగా ద్రాక్ష తోట. కానీ తన తండ్రికి తన రాజుకి ఎంత ఉంది? పెద్ద ద్రాక్ష తోట. కావలసినటువంటిది అంతా కూడా అది అహాబుది. కానీ ఆ కొద్దిదే కావాలి నాకు. ఏమన్నాడు? ఆ కొద్దిదే కావాలి. భార్య వచ్చింది, సరిహద్దు మార్చేద్దాం, అది పెద్ద లెక్కేం కాదు అనేటువంటి రీతిలో సరిహద్దులు మార్చడానికి ట్రై చేసింది. సరిహద్దు మార్చేసింది. నేను ఎవరిని? నాబోతుని చంపేసేసింది. చివరికి ప్రియమేట్ వాళ్ళరా ఏం జరిగిపోయింది? నాబోతు యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాకును అక్కడే నీ రక్తమును నాకును. చూడండి ఎంత శాపం వచ్చిందో చూడండి. 100% దేవుని యొక్క శాపము ఆ కుటుంబం మీద అలాగనే మనం చూసినట్టయితే 18వ వచనం చదవండి. గుడ్డి వాని త్రోవను తప్పించువాడు
శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను. గుడ్డి వానికి త్రోవను చూపించాలి కానీ త్రోవను మనం తప్పించేవారిగా ఉండకూడదు. వాడికి దారి తెలవనప్పుడు దారి చూపించాలి, నువ్వు మంచి మార్గంలో నడిపించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనలో అసూయ ఉంటుంది, కక్ష ఉంటుంది ఆ వ్యక్తి మీద. వాడిని ఏదో ఒక రీతిగా మనము పాడు చేయాలి, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలి. వాడికి తెలియనటువంటి వారిని ఇంకా అలాగూ తెలియటువంటి రీతిలో వాడి లాస్లోకి నెట్టకూడదు మనం. వాడికి నువ్వు చేసేటువంటిది తెలియదు. సపోజ్ వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీది. వాడు గురుటి వాడుగా ఉన్నాడు ఈ విషయంలో. వాడిని నువ్వు సన్మార్గంలో మంచి మార్గంలో నడిపించాల్సినటువంటి బాధ్యత పరదేశికే కానీ, తండ్రి లేని వానికే కానీ, విధవరాలకే కానీ, న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడు. పరదేశికే కానీ, బయట నుంచి వచ్చేవారికి కానీ, తండ్రి లేనటువంటి వారికి కానీ, విడవకు కానీ, విధవరాలకే కానీ సరైనటువంటి న్యాయాన్ని తీర్చాలి. న్యాయము తీర్చకుండా ఉండకూడదు. సరైనటువంటి న్యాయము దేవుడు వీళ్ళు తీర్చకపోతే విధవరాలి పక్షాన దేవుడు వ్యాజ్యం వేస్తాడు. విధవరాలి పక్షాన దేవుడు ఉంటాడు. విధవరాలు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, వెంటనే జవాబు అనేటువంటిది వస్తుంది. కాబట్టి పరదేశికే కానీ, తండ్రి లేనటువంటి వారికి కానీ, విధవరాలకే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. తర్వాత తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని ఈ పని చేయకూడదు. ఒక తండ్రి ఒక ఆవిడని చేసుకుంటే భార్య చనిపోయింది, ఇంకో ఆవిడని చేస్తున్నాడు. ఈ బిడ్డలేటువంటి వారు ఉన్నారు, వాడు వయసు వచ్చినటువంటి వాడు. పాపం జరుగుతూ ఉంటుంది ఈ సమాజంలో. రెండో భార్య తల్లి ఆమెతో పాపం చేసేటువంటి వారు కనబడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది అలాంటి వాడు శాపగ్రస్తుడు. అలాగనే 21వ వచనం చదవండి. జంతువుతో నన్ను శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా, భార్యకు భర్త, భర్తకు భార్య, పురుషులు కానీ, స్త్రీలు కానీ ఇలాగ తప్పు చేసేటువంటి వారు ఉండకూడదు. 22వ వచనం. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ, తల్లి కుమార్తెతో కానీ శయనించువాడు, సహోదరితో అంటే తండ్రి కుమార్తెతో కానీ, అంటే ఇక్కడ స్టెప్స్ ఏమైనా జరిగితే, వివాహము చనిపోతే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చదువు చేసుకుంటే వారి కలిగినటువంటి బిడ్డలు కానీ, సొంత బిడ్డల విషయంలో కానీ ఈ పాపం అనేటువంటిది చేయకూడదు. పేరెంట్స్గా కూడా చేసేటువంటి బాధ్యత ఏంటంటే, మనము బిడ్డలేటువంటి వారిని ఒక వయసు వచ్చిన తర్వాత ఆ బాయ్ గర్ల్ని ఒక రూమ్లో పడుకోబెట్టకూడదు, వారిని సపరేట్ చేయాలి. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, సాయక్స్లో ఉన్నప్పుడు పిల్లలు ఉన్నట్లయితే, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి పిల్లలు ఉంటే వాళ్ళు 100% డబల్ బెడ్రూమ్ తీసుకోవాల్సిందే, సింగిల్ బెడ్రూమ్ ఉండకూడదు. అలాగనే వాళ్ళు బిడ్డలు ఉన్నప్పుడు, ఎక్కువ మంది బిడ్డలు ఉన్నప్పుడు మీరు ఇలా మెయింటైన్ చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. వారిని వేరే రూమ్లో పడుకోబెట్టాలి. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు 2 రూముల్లో వారిని పడుకోబెట్టాలి. ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు పర్వాలే. చూడండి, ఇక్కడ పాపం అనేటువంటి జరుగుతూ ఉంటుంది, సమాజంలో జరుగుతుంది. దీని విషయంలో దేవుని యొక్క బిడ్డలుగా ప్రిమిటి వల్ల ఇవి కనుక చేసినట్లయితే శాపాన్ని మనము తెచ్చుకుంటాం. తర్వాత అతతో శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా, ఇవి కామన్గా జరుగుతున్నాయి వాళ్ళ సమాజంలో. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అతతో తిరుగుతున్నాడు సన్నాసి, బుద్ధి జ్ఞానం లేదు. భార్యను పెళ్లి చేసుకుంటాం, భార్యతో వివాహం చేసుకుంటాం, అన్నీ తీసుకుంటాం. ఆమెకు బుద్ధి ఉండట్లేదు, ఈడికి బుద్ధి ఉండట్లా. ఎన్ని భయంకరమైనటువంటి జరుగుతున్నాయి సమాజంలో. దేవుని బిడ్డలుగా ఎందుకు ఇలాంటి జరుగుతుంది? దేవుని బిడ్డలుగా మనం ఇలాంటి చూసినప్పుడు వారి గురించి ప్రార్థన చేయాలి, ఖండించేటటువంటి వారిగా మనం. తర్వాత 9వది 10 చాటున తను పొరుగు వారిని కొట్టువాడు, పొరుగు వారిని కొట్టేటటువంటి వాడు ఉండకూడదు. తర్వాత నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడు. ఇవన్నీ కూడా శాపాలకు రావడానికి కారణం. చూడండి, వెళ్ళిన తర్వాత మీరు చదివి ఒకసారి అలాగనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వారం వచ్చిన చదవండి ఒకసారి. నరులను ఆశ్రయించినట్లయితే అని రాసినది అక్కడ. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము
నరులను ఆశ్రయించి శరీరాలను తన హృదయమును యెహోవా వైపు నుంచి శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి దేవుడిని ఆశ్రయించకుండా నరులు ఆశ్రయించేటటువంటి వాడు శాపగ్రస్తుడు. చూడండి, ఇవన్నీ కూడా శాపాలకు గల కారణం. అలాగనే ప్రియమిత్రులారా, కొన్నిసార్లుగా మనం చూస్తాం శాపాలు రావడానికి కారణం ఇవన్నీ మనం చదివినాం. ఇవి కాకుండా చాలా ఉన్నాయి. ఇవి ఒక చాప్టర్లో ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకున్నాం. అలాగనే ఈ యొక్క అధ్యాయంలోనే మనం చూస్తాం 17 నుంచి 28వ అధ్యాయంలో 65వ వచనం వరకు ఇవన్నీ శాపాలు. 15వ వచనం దగ్గర నుంచి కింద ఉంటాయి కదా, మనం చెప్పుకున్న డ్యూటెరోనమీ 28వ అధ్యాయంలో దేవుని వాక్యానికి వ్యతిరేకముగా డిజోబీడియన్స్ని బట్టి వచ్చేటువంటి శాపాలు. నువ్వు లోబడినట్లయితే ఈ దీవెనలు 15వ వచనం వరకు, లోబడకపోయినట్లయితే ఈ యొక్క శాపాలు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు ముఖ్యంగా మనం వీటన్నిటి కూడా మనం షార్ట్కట్ చేసినట్లయితే డిజోబీడియన్స్ అంటే దేవుని వాక్యానికి అవిధేయులుగా మనం అడుగులు వేసినప్పుడు శాపాలు మన మీదకి వస్తాయి. దేవుడు కాకుండా మరొక దారిని నువ్వు దేవుడిగా పెట్టుకున్నప్పుడు నీ మీదకి శాపం అనేటువంటిది వస్తుంది. అలాగే నరులను అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నరులను ఆశ్రయించడం కూడా దేవుడి దగ్గర కాకుండా నరుల మీదకి వెళ్తున్నావు. అంటే దేవుడిని ఫోకస్ చేయకుండా, దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా, దేవుడిని హానర్ చేయకుండా, దేవుడి దగ్గరికి వెళ్లకుండా నరుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది కూడా శాపానికి. అలాగనే మనం ఇందా చదివిన నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో తల్లిదండ్రుల యొక్క అవిధేయతలు బిడ్డల మీదకి అలాగున 3-4 తరాల వరకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రియమిత్రులారా, కొన్ని విషయాలు మనం చూసినట్టయితే దైవ సేవకులైనటువంటి వారు, దేవునితో నడిచేటటువంటి వారు, వారి దగ్గర కూడా మనం ఉంటున్నప్పుడు వారి మాటలు కూడా అవి మనకు దీవెనలుగా మనం మలుచుకోవాలి, కానీ శాపాలుగా మనము మలుచుకోకూడదు. అంటే మనము చేసేటువంటి కొన్ని నిర్లక్ష్యము, కొన్ని చెడు కానీ, కొన్ని అవిధేయతలు కానీ దేవుని సేవకులైనటువంటి వారి దగ్గర మనం ఉన్నప్పుడు అనుకోని రీతిలో దేవుడు వారి నోట్లో నుంచి మన మీదకి శాపాన్ని పెట్టడం అనేటువంటిది అలా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. దాన్ని బట్టి మన మీదకి ఆ శాపం మన మీద పడుతుంది. వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకులైనటువంటి వారి నుంచి దీవెన పొందేటువంటి రీతిలో మన భక్తి కనపడాలి. అలాగనే మన బిడ్డలైనటువంటి వారిని కూడా చాలాసార్లు జీవ మరణాలు నాలుక, బిడ్డలైనటువంటి వారి విషయంలో కూడా సాతానా అంటాం కొన్నిసార్లు, వీడు ఇంతే అంటాం, వీడు పనికిరాడు అంటాం, వీడు వేస్ట్ ఫెలో అంటాం, వీడు ఎప్పుడు ఇక అల్లరి చేసేటట్టు వాడనండి, వీడు ఉపయోగపడ్డండి, వీడు చదువు సంజయ్ ఉండదండి, వీడికి రోడ్డు మీద తిరిగేవాడుగా ఉంటాడండి, పిల్లలైనటువంటి వారిని తిట్టేవారుగా ఉంటాం మనం. నీ నోటితో నీ బిడ్డలైనటువంటి వారిని నాకు తిట్టకూడదు, సైతాన్ని అనకూడదు, వేస్ట్ ఫెలో అనకూడదు. నీ నోట్లో నుంచి అక్కర్స్ అనేటువంటిది వాళ్ళ మీదకి వెళ్తుంది. అది అలాగనే దేవుని సేవకులైనటువంటి వారి విషయంలో కూడా అలా మాట్లాడకూడదు మనం. యెహోషువ విషయంలో మనం చూసినట్లయితే యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆ నెరవేర్పు అనేటువంటిది శపథము చేయించి ఏమన్నాడు, కట్టింప పూనుకొనును యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వేగా జ్యేష్ఠ కుమారుడు. మొదటి రాజులు 16వ అధ్యాయము 34వ వచనం చూడండి. మొదటి రాజులు 16వ అధ్యాయము కట్టించను, పునాది వేయగా అభిరాము అనేటువంటి తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయారు. చూడండి, 500 సంవత్సరాల క్రితము యెహోషువ చెప్పినాడు. యెహోషువ 500 సంవత్సరాల క్రితం ఈ మాట అన్నాడు. అన్నటువంటి 500 సంవత్సరాలకు కూడా ఆ మాట ఎంత నెరవేర్పు అనేటువంటి చూడండి. అలాగనే దావీదు కూడా అంటాడు, సౌలు చనిపోయినటువంటి ప్లేస్ గిల్బాదు అనేటువంటి పర్వతం విషయంలో, గిల్బాదు అక్కడ గిల్బాదు మీద తను చనిపోయేటువంటి టైంలో ఆ గిల్బాదు పర్వతాన్ని దావీదు శపించినటువంటి వాడుగా ఉంటాడు. మీరు చూడండి ఒకసారి 2వ సమూయేలు 1వ అధ్యాయము 21వ వచనం. ఇప్పటి వరకు కూడా ఆ యొక్క అలాగనే ఉందంట ఆ యొక్క పర్వతం. 2వ సమూయేలు 1వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. లేకపోవును గాక, ఏముంది అక్కడ, లేకపోవును
గాక. గిల్బోవ పర్వతంలో మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేయలేనను లేకపోను. బలాఢ్యులు డాలు అవమానముగా పారవేయబడు. తైలం చేత అభిషేకమును వాడు చౌలు డాలును పారబడి. ఇక్కడ చౌలు ఇక్కడ జరిగిన దానిని బట్టి దావీదు ఆ ప్లేస్ని శపించినాడు. అది అలాగనే జరిగింది. ఇప్పటి వరకు అలాగ ఉందంట. స్కాలర్స్ చెప్పేటటువంటి విషయం. కాబట్టి ప్రిమిట్ వల్ల చూడండి, అలాగే ఎలీషా విషయంలో గెహజీ విషయంలో ఎలీషా కూడా గెహజీ తప్పు చేసినాడు, ధనం మీద ఫోకస్ చేసినాడు, ధనం వైపు వెళ్ళేటట్టు వాడుగా ఉన్నాడు. అప్పుడు ఎలీషా చేసినటువంటి దానికి తన యొక్క జనరేషన్ అంతా కూడా ఆ కుష్టితో నీకును నీ సంతతికిని ఏంటిది కుష్టు సంతతికిని సర్వకాలం అంటుండను. దేవుని సేవకుల యొక్క మాటలు ప్రిమిట్ వల్ల జరుగుతాయి. వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. భక్తి విషయం ఒకవేళ నువ్వు అలా నెగిటివ్గా ఉన్నా దాన్ని సరిచేసేటువంటి వాడుగా మనము ఉండాలి. అయితే మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఎలా శాపాల నుంచి మనం విముక్తులుగా అవుతాం. కొద్దిగా 10 నిమిషాలు తీసుకుంటా, దయచేసి బేర్ చేయండి, అయిపోతుంది. శాపాలు వస్తాయి, శాపాలను బట్టి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ శాపాలు ఎందుకు వస్తున్నాయి, ఈ శాపాలు మనం ఎలాగున వాటిని బయటికి రావచ్చు శాపాల నుంచి. ఎలా శాపం నుంచి బయటికి రావాలంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదవండి ఒకసారి. గలతీయులకు క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. చూడండి, మన కోసము శాపమై దేవుడు మనల్ని శాపము నుంచి విమోచించినాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నా నిమిత్తము నేను పొందవలసినటువంటి శాపములను ఆయన పొందుకున్నాడు. శాపగ్రస్తుడైనటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి పాపభరితమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి ప్లేస్ ఏంటంటే క్రాస్. యేసు ప్రభువారు నిలబడినటువంటి ఆ యొక్క క్రాస్, ఆ యొక్క శిలువ. ఎందుకంటే సమస్త మానవాళి యొక్క పాపము, ఆ శాపము అక్కడే దాని మీద ఆయన పొందినాడు. ఆ క్రాస్ అనేటువంటిది యేసయ్య నిలబడేటువంటి స్థానము. ఆ క్రాస్ ఎంత శాపగ్రస్తమైనటువంటి ప్లేసో చూడండి. అందరి యొక్క శాపం అనేటువంటిది ఆ క్రాస్లో, ఆ శిలువ మీద ఆయన పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము గ్రహించాల్సినది ఏంటంటే మనము ఆయనను బట్టి విడుదల పొందుతున్నాం. యేసయ్య మన నిమిత్తము పొందినారు, మనల్ని విమోచించడానికి, మనల్ని విడిపించడానికి అని మనము అలా అంటే చాలదాం. మనం చేయవలసినది ఏంటంటే మనము దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము రిపెంట్ అవ్వాలి. ఏమవ్వాలి? పశ్చాత్తాపడాలి. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువారు నా నిమిత్తమును శిలువ మీద ఎక్కినావు కదా, నేను పొందవలసినటువంటి ఆ పాప భారాన్ని, నేను పొందుకోవాల్సినటువంటి ఆ శాపాన్ని మీరు పొందినారు కదా, నేను తినవలసినటువంటి దెబ్బలను మీరు తిన్నారు కదా, నేను చనిపోయినటువంటి స్థితిలో ప్లేస్లో మీరు నా నిమిత్తం చనిపోయినారు కదా అని మనం ప్రభువుని జ్ఞాపకము చేసుకుని అక్కడ మనము రిపెంట్ అయ్యేటట్టు వారిగా మనము ఉండాలి. దాని విషయాల్లో మనం ఒప్పుకోవాలి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 1 యోహాను మన పాపములను ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని మనం ఒప్పుకున్నట్లయితేనే, ఒప్పుకోపోయినట్లయితే అవ్వదు. నువ్వెందు చెప్పుకున్నా అది వేరే విషయం. యేసు ప్రభువు వారు వచ్చారు, నా మీద సేవకు సిలువ ఎక్కారు అని నువ్వు చెప్పుకున్న దానివల్ల ఉపయోగము, నీ పాపములను ఒప్పుకోవాలి, నీ పాపములను ఒప్పుకోవాలి. చూడండి, తరతరాలుగా వచ్చేటువంటిది ఏదైనా సరే, విగ్రహాదైనా సరే, మంత్ర విద్య అయినా సరే, క్షుద్ర విద్య అయినా సరే, పూర్వీకుల యొక్క ఆచారాలు వ్యవహారాల నుంచి, లేకపోతే కొంతమంది పెద్దలైనటువంటి వారు ఆ యొక్క మైండ్లో క్షమించలేటువంటి మనసుతోనే చనిపోతారు. అది మన మీదకి వస్తుంది.
పేరెంట్స్ అనేటువంటి వారు క్షమించలేరు. కొంతమందికి కక్ష ఉంటుంది వేరే వారి మీద, కొంతమందికి క్రోధం ఉంటుంది. అలాగనే వాళ్ళు చనిపోతారు. వారి దగ్గర నుంచి మన మీదకి ఆ శాపము మన మీద పడుతుంది. చూడండి, గ్రహించండి. మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. ప్రతి విషయంలో కూడా నీ మీద, నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగేటువంటిది ఏదో అనాలోచితంగా జరుగుతుంది అనుకోవద్దు. అందరూ జరుగుతుంది కదా, నీకు వస్తుంది కదా అనేటువంటిది అనుకోవద్దు. దాని వెనకాల ఈ యొక్క శాపము, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేటువంటిది మన మీద పడుతుంది. దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు విడుదల పొందడానికి నీకు అవకాశం ఉంది. ఆ శాపం నుంచి నువ్వు బయటపడతావు. కొన్ని కుటుంబాలలో కొన్ని వారి మీద ముత్తాతల నుంచి వచ్చే శాపాలను బట్టి మనవరాళ్ళు కదలలేరు, నుంచోలేరు, కూర్చోలేరు, మాట్లాడలేరు. అలా మూగముద్రలు అలాగా కూర్చుని ఉంటారు. వెనకాల చూస్తే కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉంటాయి. మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్. తెల్లారు లేస్తే వాడిని విగ్రహం నువ్వు ఎలా చూసుకుంటావు అట్లాగే వీటిని చూస్తూ ఉంటావు. బాధ, క్షోధ, భయంకరటువంటి ఆ యొక్క హృదయంలో ఆ వేదన అనేటువంటిది కలిగేటువంటి వారిగా ఉంటాం. ప్రేమటి వల్ల శాపములను బట్టి వచ్చేటువంటిది ఇవన్నీ కూడా ఎందుకు? మెయిన్ కాజ్ ఏంటంటే ఎక్కడో మన పితరైనటువంటి వారు ఈ యొక్క విగ్రహారాధన చేస్తుంటారు. దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి. దాని విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి. కొంతమంది రిచ్ క్రాఫ్ట్ ఏమంటారు దాన్ని, చేతబడి చేయటువంటిది మంత్ర స్పిరిటిజం అంటే క్షుద్ర కానీ మంత్ర విద్య అనేటువంటిది ఇది చేసేటువంటి వారు ఉంటారు. ఒక వ్యక్తి ఇట్లాగనే మంత్ర పూజ చేసి చేసేటువంటి వాడు, చేతబడి చేసేటువంటి వాడు దైవ సేవకుడికి చేసాడంట. ఎవడో చెప్పాడంట, ఈ దైవ సేవకుడు జయమయ్య బాబు చాలా ప్రాబ్లంగా ఉన్నాడు, మా దగ్గరికి వచ్చేవాడు. అక్కడ జరిగింది కదా పౌలు, ఇంకోళ్ళు ఎవరో పౌలు శాలలో అక్కడ ఉన్నాడు కదా, మంత్రం చేసేట అమ్మాయితో దయ్యం చెప్పించేట అమ్మాయి, పుత్తోను దయ్యం కదా. అట్లాగనే దైవసేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. ఒకడు వెళ్ళి చేతబడి చేపించాడు. దైవసేవకుడికి వ్యతిరేకంగా చేతబడి చేపించాడు. దైవసేవకుడికి వ్యతిరేకంగా చేతబడి చేపిస్తే, చేతబడి చేసేసిన తర్వాత దైవ ఈవిల్ స్పిరిట్ వస్తుంది కదా, ఆ ఈవిల్ స్పిరిట్ వచ్చింది దేవుని సేవకుడి దగ్గరికి. ఆ దైవ సేవకుడి దగ్గర ఈవిల్ స్పిరిట్ వచ్చేప్పటికి ఈయన మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. పొద్దున్నే ప్రార్థన చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని పనిలో తిరుగుతూ ఉన్నాడు దేవ సేవకుడు. ఒకరోజు ఇంటి దగ్గరికి వచ్చేపాటికి ఈవిల్ స్పిరిట్ని పంపించాడు మనాడు, ఈ చేసేవాడు, చేతబడి చేసేటువంటి వాడు. అది వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. ఇతని మీదకి రాలేకపోయింది. ఎందుకంటే రాత్రి కూడా మన ఇంట్లో చెప్పా, దేవుని యొక్క బిడ్డగా నువ్వు అడుగులు వేసినప్పుడు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క అగ్ని నీ చుట్టూతో కావలగా ఉంటుంది. దేవుని యొక్క అగ్ని ఉంటుంది నీ చుట్టూతో. కొద్ది దూరంలో సైతానుడు నిలబడ్డాడు. ఇది ఫోటో చూశాను నేను మొన్న. 10 సైతానులు ఇలా పెట్టుకుని ఉన్నాయి, బ్లాక్గా డ్రెస్ వేసుకుని కొమ్ములు పెట్టుకుని ఉన్నాయి. ఈ క్యాండిడేట్ దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుని మంచం ఎక్కాడు. మంచం మీద పడుకున్నాడు చక్కగా. ఈయన మీదకి దేవుని యొక్క అగ్ని బెడ్ చుట్టూతా ఈయన మీద అలా అగ్ని ఇలా వస్తుంది. చుట్టుపక్కల సైతానుడు కూడా రాగలుగుతాడు, రాలేడు. సైతానుడు యొక్క కుతంత్రాలు దేవుని యొక్క బిడ్డగా ఉన్నప్పుడు యూ కెన్ చేంజ్ ఇట్. ఈ శాపాల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం అనేటువంటిది ఉన్నది. ఏదైనా ఇది చేసినప్పుడు ఈ యొక్క దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క ఈవిల్ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందో అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం తన జీవితంలో ఇలా జరిగింది. ఫస్ట్ టైము ఇతను చేతబడి చేసినాడు దేవుని సేవకుడికి. ఆ వచ్చినటువంటి ఈవిల్ స్పిరిట్ మరలా చేతబడి చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాడికి అర్థం కాల. ఫస్ట్ టైం నా జీవితంలో ఇలాంటి జరిగింది ఏంటి, సైతాను వెనక్కి వచ్చేసాడు మళ్ళీ. అంటే ఎందుకు నాకు వెనక్కి వచ్చింది అని చెప్పి ఆ ఎవడైతే చేతబడి చేయమన్నాడో అతను పిలిచాడు. ఎవరి గురించి చేయమన్నావే నువ్వు, అతని పేరేంటి, ఏంటి సంగతి అప్పుడు చెప్పినప్పుడు పెరిపెట్టి వాళ్ళారా, ఆ సైతానుడు చేసే పని ఏంటంటే అక్కడ కార్యం జరగకపోతే ఈయన పట్టుకుంటుందంట. ఎవరిని పంపించినాడిని. ఎవడైతే అక్కడ టార్గెట్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చిందో అక్కడ పంపించినాడిని డిస్ట్రాయ్ చేయడం అనేటువంటిది చేస్తుంది. అప్పుడు ఈయనకి అర్థమైంది, నా పని అయిపోద్ది. ఇప్పుడు అసలు చెప్పరా బాబు ఎవరో అయినా ఏ క్యాండిడేట్ దగ్గరికి అని చెప్పాడు.
తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. అక్కడ పలానా క్యాండిడేట్ పలానా. అప్పుడు ఆ దైవసేవకుడు ఈయన దగ్గర కూర్చుని నీ గురించి ప్రార్థన ఇవన్నీ చెప్పాడంట. పాపం నేను పంపించానండి, పలానా చేయమన్నాడు, చేశాను. ఫస్ట్ టైం నా జీవితంలో జరిగింది. సైతాన్ నేను దురాత్మను పంపిస్తే అది మరలా వెనక్కి వచ్చింది. కాబట్టి నేను అయిపోతాను. నా గురించి మీరు చేస్తేనే ప్రార్థన నేను తప్పించబడతా. నాకు ఇంకో మార్గం లేదు. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తేనే నేను విడిపించబడతా అని అడిగినప్పుడు మోకాళ్ళు వేసేవాడు, తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెంటనే 2 పళ్ళు కింద రాళ్ళు కింద పడినాయి. టక్కుమని కింద పడిపోయింది. చేయి పెట్టి ప్రార్థన చేశాడు దైవసేవకుడు. మళ్ళీ చేతబడి చేయకుండా అతను దేని వైపు తిరిగిన వ్యక్తిగా దీని ఒక ప్రభావం చూడండి. మీరు అనుకుంటారు ఇది సింపుల్ విషయం అని. దేవుని యొక్క బిడ్డలుగా మనం అడుగులు వేసినప్పుడు 100% భక్తి చేసేటట్టు వారిగా మనం కనపడాలి. హాఫ్ వేలో భక్తి చేసేటైతే సైతాను మన మీద ఎక్కేస్తాడు. ఆ యొక్క వాటికి సైతానుడికి మనం ప్లేస్ ఇస్తాం. శాపాలు మన మీద కాన్సిక్వెన్స్ పడటానికి మనం ప్లేస్ ఇస్తాం. దేవునికి అగ్ని అప్పుడు ఉండదు. మనం తప్పు చేసినప్పుడు దేవుని అగ్నిని చుట్టూతో ఉండదు. కాబట్టి మనం రిపెంట్ అయ్యేటట్టు వారిగా మనం ఉండాలి. అలాగనే కొన్నిసార్లు మనుషులు మనల్ని గురించి శపించిన వాటిని బట్టి మనం ఎక్కువగా మనం విజయం సాధించలేము. కాబట్టి మనం చేయటది ఏంటంటే మనము ప్రార్థన యేసు నామములో ప్రార్థన చేసేటట్టు వారిగా మనం ఉండాలి. నువ్వు ఎక్కువ ప్రార్థన చేసినట్లయితే నీ తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి నీకు ఇస్తారు దేవుడు. యూ కెన్ కమాండ్ వాటి విషయంలో ప్రభా నా మీద పడేటువంటి ప్రతి ఒక్క వ్యతిరేకతను, ప్రతి ఒక్క చీకటిను, ప్రతి ఒక్క శాపాన్ని యేసుక్రీస్తు నామములో మీరు తొలగించండి ప్రభా అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఆ శాపము మీ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు చేసిన పని ఏంటంటే నేను ఇలాగే ఉన్నాను, నాకు జయం రాదు, మ్యారేజ్ అవ్వదు, జాబ్ రాదు, నా జీవితంలో అసమాధానంగా ఉంటాను, కుటుంబంలో సఖ్యత నాకు ఉన్నదిక, నా పరిస్థితి ఇంతే, నా బిడ్డలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, నా భర్త ఎటో తిరుగు చేస్తూ ఉంటాడు, నా భార్య ఎటో పోతూ ఉంటుంది, నా పరిస్థితి ఇంతే, నాకు అనారోగ్యమే, నాకు ఇబ్బంది, ఈ యొక్క జబ్బు నుంచి నేను బయటపడలేను, ఈ మందులు నేను చివరి వరకు వాడాల్సిందే అనేటువంటి రీతిలో మనం ఉండేటట్టు వారిగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా నెగిటివ్నెస్లో వెళ్తున్నావు కానీ పాజిటివ్గా వెళ్ళాలా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు క్లెయిమ్ చేసేటట్టు వాడవుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పఠించేటట్టు వాడవుగా ఉండాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ఎలాగైనా బలైనాడు, ఏం చేసినారు ఆయన. 53వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు చేసింది ప్రభా మీరు నా కొరకు చిందించినారు కదా ప్రభా, నా శాపాన్ని నేను పొందవలసిన శాపాన్ని ఆ శిలువ మీద మీరు పొందినారు కదా ప్రభా, మీరు కార్చినటువంటి రక్తము ద్వారా నాకు ఈ శాపము నుంచి నన్ను విముక్తుడిగా నన్ను చేయండి ప్రభా. ఎప్పుడు వస్తుంది నీకు అది? నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు నీ ప్రార్థన వినపడుతుంది ప్రభు దగ్గర. నీ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఎంత సరే ప్రార్థన చేసినా సరే నీకు జయం అనేటువంటిది నీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు కదా. చూడండి యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మన పాపములు ఆయనకును మనకును అడ్డుగా ఉన్నాయి. వాటిని నువ్వు తొలగించినప్పుడు అవి నీ పాపములు ఎంత ఎర్రనైనను వాటిని దేవుడు ఏం చేస్తాడు? హేమము వలె తెల్లగా చేస్తాడు. ఫస్ట్ పాయింట్ నువ్వు చేయాల్సింది అదే. నీలో గర్వం అనేటువంటిది ఉంటే కూడా శాపానికి నువ్వు అది లోనైపోతుంది. నువ్వు గర్వం ఉంటే నీ బిడ్డల మీద ఆ గర్వం అనేటువంటిది పడిపోతూ ఉంటుంది. తగ్గించుకునేటువంటి తనం కావాలి. దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టాలి. ఎలాగున దేవుని యొక్క వాక్యాన్ని క్లెయిమ్ చేయాలి. మనం ఎఫెసీయులకు రాసేటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోండి. చదవమ్మా. తన ప్రియునందు తాను ఉచితముగా కుమారులుగా స్వీకరించుటకై నిర్ణయించుకొని క్రీస్తులో మనలను ఏర్పరచుకోరు. దేవుడు నన్ను ఇలా ఏర్పాటు చేస్తున్నాడు కదా. నీకు ఎప్పుడైతే కుమారుడు అనేటువంటిది అర్హత వస్తుందో ఎప్పుడంటే నువ్వు పాపం నుంచి నువ్వు బయటపడినప్పుడు.
ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన కుమారులు కుమార్తెలు అనబడతారు. అంగీకరించాలి, నీ పాపను ఒప్పుకోవాలి, ఆయన దగ్గర నువ్వు వెళ్ళాలి. యేసు నామమును బట్టి ఫిలిప్పీలు రాసేటువంటి పత్రికలు, ఫిలిప్పీలకు రాసేటువంటి ఆ యొక్క పత్రికలు కూడా మనం చూస్తే 4వ అధ్యాయం 18వ వచనంలో కూడా మీరు చూడండి ఒకసారి. యేసు నామమును బట్టి నాకు సమస్తమును సమృద్ధిగా, నాకు లాసు నాకు ఇబ్బంది అనేటువంటి రీతిలో ఉండకూడదు. సమృద్ధిగా కలిగి ఉన్నది, నా గిన్నె నిండి పొర్లుతుంది, నా దేవుడు నా దగ్గర కూర్చుని నాకు అలా చేస్తాడు, నేను దేనికి భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు ఎప్పుడైతే కుమారుడుగా కుమార్తెగా ఉంటావో యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ హిమ్. నువ్వు కుమారుడుగా కుమార్తెగా లేకపోయినట్లయితే దేవుడిని నువ్వు అడగలేవు. పక్కింటి కాడికి వెళ్ళి నాకు ఒక ఇల్లు నాకు రాసి ఇచ్చాయని చెప్పి ఆవిడ అడిగితే నాకు ఇచ్చదా? చెప్పు తీసుకుని తొంతని ఇక్కడ నుంచి నీకేదో మెంటలు వచ్చి పరిగెత్తాడు కదా, అవునా కదా? మా ఫాదర్ దగ్గరికి వెళ్ళా అనుకో, నాకు 10 ఎకరాలు నాకు రాసివారు అనుకో, అరే కాదురా అందరికి ఇస్తారా అంటారు, అవునా కదా? ఫాదర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, నీ యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళకుండా నువ్వు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది ఉపయోగం? ఏం రాదు ఉపయోగం. వెళ్ళవలసినటువంటి రీతిలో నువ్వు వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఎప్పుడు అవుతావు ఆయన, ఎప్పుడు వెళ్ళగలుగుతావు? ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో అప్పుడు మనం కుమారులు కుమార్తెలుగా అవుతాం. నువ్వు అంగీకరించడం అంటే ఏంటి? యేసుప్రభు నా సర్వస్వం తీసుకున్నాను అంటే సరిపోద్దా? ఆయనకు నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఎప్పుడు వస్తాడు ఆయన? నీ పాపములను నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు. కాబట్టి ప్రియమైనవారా, దేవుని యొక్క బిడ్డలుగా మనము మన యొక్క పాపములు మనం కన్ఫెస్ చేయాలి. పితరుల దోషాల విషయంలో కన్ఫెస్ చేయాలి. అలాగనే దేవుని సన్నిధిలో ఎక్కువ వాక్యాన్ని చదివేటట్టు వారుగా మనం ఉండాలి. పాపాలు ఒప్పుకోవాలి. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని మనం బైహార్ట్ చేయాలి. దేవుని యొక్క వాక్యంతో మనం వాటిని ఖండం చేసేటట్టు వారుగా, అంటే వాటి విషయంలో శాపాలు మనం ఎదుగుతున్నప్పుడు వాటి విషయంలో మనము బైండ్ చేసేటట్టు వారుగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు దానిలో జయం అనేటువంటిది ఇస్తాడు. అర్థమైంది నేను చెప్పింది? ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా శాపాలు మన నుంచి తొలగిపోవు. అలాగనే పితరుల యొక్క దోషాలు కూడా మన మీదకి వస్తాయి. అందుకని చాలామంది జీవితాలు నేను చెప్తాను, మీరు మారు మనసు పొందేటప్పుడు మీ పితరుల యొక్క పాపాలు కూడా ఒప్పుకోవాలి, లేకపోతే అవి మన మీదకి అలా వస్తాయి. చాలామంది మారు మనసు పొందేవారు చెప్పేది ఏంటంటే బాప్తిజమే తీసుకుని మారు మనసు పొందే అని అనుకుంటారు. నో 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 నీ పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపడి, నీ పాపముల విషయంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని, జక్కయ్య వలె, పొట్టి జక్కయ్య వలె ఎలా రెస్టిట్యూట్ చేసినాడో, మోసముగా అక్రమంగా సంపాదించేటువంటి దానిని ఏం చేయాలి? తిరిగి ఇచ్చివేయాలి. నేను మొన్న నాగార్జునసాగర్ పెళ్ళికి వెళ్ళా. మాచర్ల పెళ్ళికి వెళ్తే అక్కడ దైవసేవకుడు కూర్చుని నా రూమ్లోకి వచ్చాడు. ఆ రూమ్లో కూర్చుని కొంతసేపు మాట్లాడుతూ టైంలో సంఘాల గురించి వీటిలో మాట్లాడే టైంలో నిజమైనటువంటి పశ్చాత్తాపము, నిజమైనటువంటి మారు మనసు సంఘాల్లో ఉంటలా ఈజీగా వచ్చేస్తారని డిస్కషన్ చేస్తున్న టైంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ఆయన చెప్పాడు. ఆ వ్యక్తి నాగార్జునసాగర్లో పనిచేసేటటువంటి వాడు, ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ వాటిలో అంటే అప్పుడు కూడా వర్క్ చేసేటటువంటి వ్యక్తి. అతను అనేక మంది దగ్గర లంచాలు తీసుకునే వాడుకున్నాడు. చాలా లంచాలు తీసుకున్నప్పుడు మారు మనసు పొందడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మ అతనికి తెలియచేసింది. దేవుని సేవకులు చెప్పినారు, ఎక్కడైతే నువ్వు పాపం చేసావో వాటిని ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి, మోసంగా లంచాలు తీసుకునేటువంటి వాటిని నువ్వు ఇచ్చివేయాలి అని చెప్పి దేవుని సేవకులు చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది. ఓ చిట్టి రాసుకున్నాడంట, ఫలానా దగ్గర 2 లక్షలు, ఫలానా దగ్గర 1 లక్ష, ఫలానా దగ్గర 3 లక్షలు, ఫలానా దగ్గర 4 లక్షలు, 25 లక్షలు లంచాలు తీసుకున్నాడంట. 25 లక్షలు డిసైడ్ అయిపోయినాడు అతను. నాకు 2 అపార్ట్మెంట్లు కొనుక్కున్నాడంట. దీని నిమిత్తం నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ అమ్మేస్తున్నాను, నాకు 35 లక్షలు వస్తున్నాయి. ఈ 35 లక్షల్లో నేను ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారందరి దగ్గరికి వెళ్ళిపోతాను. తీసుకెళ్ళాడు, కవర్లో పెట్టుకున్నాడు. సార్ క్షమించండి, తీసుకున్నా మీ దగ్గర లంచం ఇచ్చేసినాడు. మరలా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అదే ఊరిలో ఉండేటట్టు దగ్గర ఉండేటట్టు ఒక పెద్ద పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాడంట. ఇతను లంచాలు తీసుకున్నప్పుడు అతను చిన్న కాంట్రాక్టర్, ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అతని దగ్గరికి వెళ్ళిపోయి కట్టించాడు.
సార్ పలానా సంవత్సరంలో ఏంటో నువ్వు వచ్చావు ఇంజనీర్ గారు అన్నాడంట. ఏం లేదు సార్, నన్ను క్షమించండి, కాళ్ళ మీద పడ్డాడంట. ఏంటో నువ్వు కాళ్ళ మీద పడతావు? సార్ నేను తప్పు చేశాను, మీ దగ్గర నేను ఎలాగునా లంచం తీసుకున్నా. దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. ఫస్ట్ టైం నా జీవితంలో వింటున్నానయ్యా, లంచాలు తీసుకున్నటువంటి వాడు నా జీవితంలో ఎంతవరకు ఇచ్చినటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఫస్ట్ టైం నా జీవితంలో. ఎవరయ్యా, ఎలా మారా నువ్వు? మా పాస్టర్ గారు అండి, అక్కడికి వెళ్ళానండి, ప్రార్థన చేయించుకున్నానండి, నా హృదయం మారింది. కొట్టు మీ పాస్టర్ గారికి ఫోను. హలో, నేను పాస్టర్ గారినండి. నేనండి పలానా తెలుగుదేశం పార్టీ లీడర్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి, ఇలాంటి వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో చూడలేదు. ఏంటండి ఆ దేవుడు ఏంటండి, మీ యేసు ప్రభు వల్ల జరుగుతుంది అంతా. మరొక ఎక్కడ కూడా ఇలాంటి రెస్టిట్యూట్ చేయటువంటి, తిరిగి చేయటటువంటిది నా గురించి కూడా ప్రార్థన చెయ్యండి. నిజమైనటువంటి మారు మనసు పొందావో లేదో నాకు తెలియదు. ప్రియమైన వాళ్ళారా, సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ జీవితంలో మార్పు లేకుండా నువ్వు బైండ్ చేయలేవు. శాపాలను బైండ్ చేయలేవు. శాపగ్రస్తము నీ మీద పడతానే ఉంటుంది మారు మనసు లేకపోయినట్లయితే. నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకో, మనుషుల దగ్గర ఒప్పుకో. ఎక్కడైతే దొంగతనం చేసావు అక్కడికి వెళ్ళి ఒప్పుకో, ఎక్కడైతే మోసంతో చేసావు అక్కడికి వెళ్ళి ఒప్పుకో. తిరిగి ఇచ్చేయాల్సిన విచ్చేసేయి, కన్నీటితో ప్రభు దగ్గర కూర్చో, మొరబెట్టు, ప్రార్థన చేయి. ఓన్లీ పొటెంట్ గాడ్, సర్వశక్తులైనటువంటి దేవుడు, సర్వాంతరైనటువంటి దేవుని దగ్గరికి వెళుతున్నావు. హీఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. నీకు 5 లక్షలు ఇస్ నాట్ నథింగ్ ఫర్ హిమ్. 250 కోట్లు కావాలని నీకు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళు. చిన్న చిన్న కక్కుర్తి పనులతో దయచేసి అక్రమం వలన దేవునికి దూరస్తుడైపోయి సైతాను మన మీద పెట్టేటువంటి శాపాలు మనం తెచ్చుకునేటువంటి వారిగా మనము ఉండొద్దు. నిజమైనటువంటి మారు మనసు పొందు. ఇంకా నీ జీవితంలో లాగేస్తున్న పాపం, దాని విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పు. ఎక్కడ తప్పు చేసినావు, ఎక్కడ మోసం చేసినావు, ఎక్కడ చూడకున్నటువంటి చూసినావు, ఎవరితో అపవిత్రంగా మాట్లాడినావు, అపవిత్రమైన సంభాషణలు ఎక్కడైతే చేసినావు, వీటన్నిటి విషయంలో నువ్వు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్లయితే యేసయ్య రక్తము నిన్ను ఎంతటి పాపమైనా సరే, ఎంత ఎర్రగున్నా సరే, నిన్ను పవిత్రుడుగా హిమము వలె నిన్ను తెల్లగా చేసేస్తుంది. అప్పుడు శాపం అనేటువంటిది నీ మీద ఆగిపోద్ది. యూ కెన్ బైండ్ దట్ కర్స్. నీవు చెప్పొచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ద కర్స్ నాట్ టు ఫాల్ అపాన్ మై ఫ్యామిలీ. నా కుటుంబం మీద ఈ యొక్క కర్స్ అనేటువంటిది బైండ్ చేస్తున్నాను, రాకుండా చేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ శాపము నీ మీద రాకుండా పోతుంది. అలా కాకుండా నువ్వు ఏదో పైపే రీతిలో ప్రార్థన చేసి సరేటువంటి పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని చేసినా సరే ఆ శాపం నీ మీద పడుతూనే ఉంటుంది. నీ మీదే ఆగదు అది. ప్రియమైన వల్ల మరలా చెప్తున్నా, నీ బిడ్డల మీద ఆ శాపం అలాగునే. నువ్వు బైండ్ చేస్తావా? రిపెంట్ అవుతావా? పశ్చాత్తాపడతావా? దేవుని యొక్క శక్తిని పొందుకుని దాన్ని బైండ్ చేయగలిగేటువంటి వాడుగా నువ్వు అవుతావా? ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, అందును బట్టే నేను ఎలాగున్నానని ప్రభా తిరగండి. ప్రిపేట్ వలరా మీ సిచ్యువేషన్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు మీ జీవితంలో అసమాధానం వెలుబడి చేస్తుంది? ఎందుకు మీ జీవితంలో అనారోగ్యం వెలుబడి చేస్తుంది? ఎందుకు మీ జీవితంలో లాస్ అనేటువంటిది వస్తుంది? ఎందుకు ఇంకా నువ్వు నీ గిన్నె నిండి పొరలకుండా ఎప్పుడు చూసినా సరే చిల్లు సంచులాగానే అయిపోతుంది? ఒకసారి దేవుని వైపు తిరుగు, ప్రార్థన చేయి. ఎందుకు అనారోగ్యము, ఇబ్బందులు, ఆటంకాలు, సమాధానం ఉండలేదు, అసమాధానం, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండలేదు, బిడ్డల మధ్యన సఖ్యత ఉండలేదు, పారిపోవడం అనేటువంటి జరుగుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నటువంటి వారుగా ఉంటున్నాం, జాబ్లో లాస్ అనేటువంటిది, వివాహాలు అవ్వకుండా ఉంటాం, జాబ్ అనేటువంటిది రాకుండా ఉంటాం. వీటన్నిటి విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మనం దూరస్తులైపోతున్నాం. కాబట్టి దేవుని వైపు తిరగండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయం బట్టి నీకు వందనాలు. ప్రియ ప్రభా, మీరు పొందినటువంటి దెబ్బల చేత మాకు స్వస్థత ఇస్తున్నానని చెప్పినారు. అవును తండ్రి, మా నిమిత్తం మీరు ఆ శిలువ మీద మీరు మరణించినారు. ఆ శాపగ్రస్తమైనటువంటి భయంకరమైనటువంటి శాపాలన్నింటినీ కూడా ప్రపంచ మానవాళి యొక్క శాపాలను మీరు పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు ప్రభా. ఆ భయంకరమైనటువంటి శాపాన్ని పొందినటువంటి యేసు ప్రభా, నా శాపాన్ని కూడా మీరు పొందినట్టు నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నా యొక్క జీవితాన్ని మీ దగ్గర చెప్తున్నాను, నా జీవితాన్ని మీ దగ్గర పెడుతున్నాను. నా అపవిత్రతను, అపవిత్రతను, నీకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని, మోసాన్ని, టక్కరను, క్షోధ, దేవా ప్రభా, కక్ష అనేటువంటిది,
లంచములు, మోసం అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది, ఇతరుల మీద ఉండేటువంటి ఆశ, ఇతర స్త్రీల మీద ఉండేటువంటి ఆశ, పురుషుల మీద ఉండేటువంటి ఆశ, వీటన్నిటి విషయంలో ప్రభావ మీ దగ్గర పెడుతున్నాం. నాయన మమ్మల్ని మీరు క్షమించండి, ఆ శాపాల నుంచి మమ్మల్ని విడిపించండి. నీ బిడ్డలుగా నీ దీవెనలు, నీ యొక్క జయాలు పొందుకోవడానికి మీరుగా కృప చూపించి ఈ సంఘాన్ని మీరుగా బలపరిచి లేవనెత్తి నాయన అబ్రహాము వలె నీ ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వాడిగా 7 అంచులు కలిగినటువంటి దీవెనలు పొందుకున్నాడు. ఆ రీతిలో మేమందరం పొందుకుంటూ మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.